శృంగార నగరమది నాయాత్మ చూచుచున్నది. అందాల నగరమే నాకున్నది, నాయావి సన్నిధి నాది. సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి. శృంగార నగరమది నాయాత్మ చూచుచున్నది. అందాల నగరమే నాకున్నది, నాయావి సన్నిధి నాది. సియోను పురమే నాకున్నది, అంతము కాదు సమాధి. శృంగార నగరమది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయం వేళ మనము నేర్చుకునే వర్తమానము పక్షిరాజు కాలములో ఎత్తబాటు అని వర్తమానం మనం నేర్చుకుందాం. పక్షిరాజు కాలములో ఎత్తబాటు. మీరు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు సర్వశక్తిమంతుడునగు ఎలోహిం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయము. ఎలోహిం, నా ఎలోహిం, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండిను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ ఎన్ని జీవులు కనపడుతున్నాయి చెప్పండి? 4 జీవులు అను. అంటే ఏదో 4 వ్యక్తులని కానీ 4 దూతలని కానీ ఏమండి అక్కడ లేదు. కానీ అక్కడ ఏమి రాయబడిందనంటే 4 జీవులని వ్రాయబడి ఉన్నది. ఈ 4 జీవులు ఒకటేమో సింహం, ఆ తర్వాత
రెండవదేమో దూడ వంటిది, మూడవదేమో మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, నాలుగవదేమో ఎగురుచున్న పక్షిరాజులు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ 4 జీవులు మనము 4 సువార్తలుగా ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మనము ఈ 4 జీవుల వలె 4 కనబడతా ఉన్నాయి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 4 జీవులు భావం ఏమిటంటే పరిశుద్ధాత్మ 4 జీవుల వలె ఈ 7 సంఘకాలాల్లో పనిచేసిందన్నమాట. పరిశుద్ధాత్మ 7 సంఘకాలాలు అంటే ఏంటి? మెస్సయ్య తర్వాత, మెస్సయ్య చనిపోయి ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తలుడు పౌలు గారు వచ్చారు. అది ఎఫెసు సంఘకాలం అంటారు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఇప్పుడు ఈ సంఘకాలం ఏమిటి? లవొదికయ సంఘకాలం. ఈ మొట్టమొదటి సంఘకాలము ఎఫెసు సంఘకాలం. ఆ ఎఫెసు సంఘకాలపు యొక్క వర్తమానికుడు ఎవరు అంటే పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు. కనుక ఈ యొక్క 7 సంఘకాలములలో పరిశుద్ధాత్మ 4 జీవులుగా పనిచేసింది. అయితే మొట్టమొదటి జీవి ఏమిటి? అది సింహము. మొట్టమొదటి జీవి సింహము. అంటే ఎఫెసు సంఘకాలములో పరిశుద్ధాత్మ ఆ జనుల్లో ఉండి, ఆ యొక్క విశ్వాసుల్లో ఉండి, ఆ సంఘములో ఉండి సింహం వలె నిలబడింది. ఆయన హల్లెలూయా. వారంలో ఉన్న పరిశుద్ధాత్మ సింహం వలె. సింహం అంటే ఏమిటి చెప్పండి? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. అంటే ఎఫెసు సంఘకాలంలో ఉన్నటువంటి ఆ సంఘాలు, అంటే ఎఫెసు సంఘకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు, నీవలే ఆ రోజున ఉన్నటువంటి ఆ యొక్క భక్తులు, ఆ ప్రార్థనాపరులు, ఆ నామములో నామాన్ని ధరించుకుని వారు నామంలో బాప్తిజం పొందారు. వాళ్ళు అలాంటి విశ్వాసులు ఎలాగూ జీవించారంటే, ఎలాగూ నడిచారనంటే, విశ్వాసులు ఎలా నిలబడ్డారనంటే సింహం వలె నిలబడ్డారు. సింహము ఎలాగైతే ధైర్యంగా ఉంటుందో, దేనికి భయపడకుండా ఎలాగ సింహము ధైర్యంగా ఉంటుందో, ఆ రోజుల్లో కూడా అపోస్తలుడు పౌలు కాలంలో మీరు అపోస్తల కార్యాలు కనుక మీరు చూసినట్లయితే, వాడు అపోస్తలుడు పౌలు కాలంలో అపోస్తలుడు పౌలు అక్కడ ఆ సమాజము వారు సింహం వలె ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళు ఎలా నిలబడ్డారు చెప్పండి? చెరసాల్లో పడేస్తున్నా కానీ సువార్త ప్రకటించడం విషయంలో భయపడక మేము ఆయన్ని ప్రకటించడము మానము. చూడండి ఒకసారి మీరు ఆ యొక్క అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు పేతురు, యోహాను ధైర్యమును చూచినప్పుడు ఎందుకు ఇక్కడ ఏమి చెప్పండి? వాళ్ళ ధైర్యమును చూచినప్పుడు అని ఉంది. అంటే ధైర్యముగా ఉన్నారు, వాళ్ళు భయపడలేదు. నిందలకు కానీ, శ్రమలకు కానీ, కొడా దెబ్బలకు కానీ దేనికి కూడా భయపడకుండా వాళ్ళు ధైర్యముగా సువార్తని ప్రకటిస్తున్నారు అన్ని జనుల మధ్యకి వెళ్ళి. అందుకే క్రూరమైన తోడేళ్ల మధ్యకి బైబిల్లో రాయబడి ఉంది. క్రూరమైన తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలు పంపినట్లే ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క గొర్రె స్వభావం కలిగి ఉన్నారు, కానీ వాళ్ళ ధైర్యం మాత్రం చూస్తే ఎలా ఉందంటే సింహం వలె ధైర్యంగా ధీరులుగా ఉన్నారు. కానీ స్వార్థ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారంటే, అంటే వాక్యానికి విధేయత చూపించడంలో ధీరులు. అంటే మెస్సయ్య మాటకు అనగా సర్వశక్తిమంతుని యొక్క వాక్యమునకు
విధేయత చూపించడంలో గొర్రెలుగా ఉన్నారు, కానీ సువార్త ప్రకటించడంలో మాత్రం అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఆ తోడేళ్ల మధ్య ధైర్యముగా బోధిస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు వాళ్ళ ధైర్యాన్ని చూసి. ఎందుకు అంత ధైర్యం? మనం కొన్నిసార్లు అంటుంటాం, నువ్వే అంత ధైర్యంగా ఉన్నావు, ఎవరిని చూసుకొని ఏం చూసుకొని అంటుంటారు. అంటే ఏదో ఒక అండ చూసుకొని, డబ్బో ఆస్తో లేకపోతే కుల బలమో బంధు బలమో మత బలమో ఏదో ఒక చూసుకొని మనుషులు ఏం చేస్తారు చెప్పండి? ధైర్యంగా ఉంటుంటారు ఏదో ఒక అండ చూసుకొని. కానీ వీళ్ళు దేని బట్టి ధైర్యంగా ఉంటున్నారండి? సర్వశక్తిమంతుని బట్టి ధైర్యంగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మను బట్టి ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఎవరు లెక్క చేయట్లా, అంటే వాక్య వ్యతిరేకమైన దేని కూడా లెక్క చేయడం లేదు. వాళ్ళు ధైర్యముగా నిలబడి సింహలే, అందుకని నీతిమంతులు సింహలి ధైర్యంగా ఉంటారని చెప్పబడిన ప్రకారము ఆ ధైర్యానికి అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. విద్య లేని పామరులే అంటే మరి పేతురు వీళ్ళందరూ ఎవరు చెప్పండి? విద్య లేని వారు. చేపల వేట, వాళ్ళకి విద్య లేదు, ఆ వేటను నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వారు విద్య లేని పామరులు. వారు మెస్సీతో కూడా ఉండరని గుర్తిరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండు చూచి ఏమి ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ వెలుపలకు పొందని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడుచున్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొని. చూడండి వాళ్ళు ఏమంటున్నారు? ఈ నామం ఇంకా వ్యాపించకుండా ఉండాలంటే వీళ్ళు మాట్లాడకుండా చేయాలి. ఎవరితోటి సువార్త ప్రకటించకుండా ఉండాలంటే, ఆ నామాన్ని గురించి లోకానికి తెలియకుండా ఉండాలంటే, జనులకు తెలియకుండా ఉండాలంటే, నామములోనే రక్షణ అని తెలియకుండా ఉండాలని అంటే వారిని మాట్లాడకుండా చేయాలి. ఎందుకంటే ఎవరితో మాట్లాడితే ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆ మీ పాప క్షమాపణ కలగాలంటే నామంలో మీరు బాప్తిజం పొందితే మీకు రక్షణ కలుగుతుందని వాడు నోరు తెరిస్తే ఆయన గురించి మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే ఆయన గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అందువలన వీళ్ళని ఎవరితో కూడా మాట్లాడకుండా, నామాన్ని బట్టి మాట్లాడకుండా వాళ్ళని బెదిరి పెట్టాలని వాళ్ళు చెప్పుకున్నారు. అక్కడ తోడేళ్ళు లాంటి మనుషులు, తోడేళ్ళు లాంటి మనుషులు నమ్మనటువంటి వారు, వారు మత సంబంధమైనటువంటి వారు, లోక సంబంధమైనటువంటి వారు, అలాగూ వారి యొక్క మతం దెబ్బతింటుందని, వారి యొక్క కులం దెబ్బతింటుందని, వారి యొక్క పలుకుబడి దెబ్బతింటుందని, వారి పేరు దెబ్బతింటుందని మనుషులు ఏం చేస్తారు చెప్పండి? అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆ నామము ఆయన యొక్క రక్షణను గురించిన వార్త వ్యాపించినట్లయితే మన ఎనుగుడు మరుగున పడిపోతే జనులందరూ వాటిని ఆ నామాన్ని నమ్ముతారు. అప్పుడు మనం ప్రమాదంలో పడిపోతాం అని చెప్పి వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడలేకుండా చేయాలి. నువ్వు నోరు తెరమంటే నువ్వు నోరు తెరవు. ఎవరి గురించి ఎవరితోనైనా ఆయనతో మాట్లాడాలంటే నీ నోరు రాదు. ఏమండి? నీ నోరు రాదు. కానీ వాళ్ళు నోరు ఎలా ఉంది చెప్పండి? ఆయన గురించి మాట్లాడి వాళ్ళకి జనం అక్కడికి ఎలా చెప్పాల్సి వచ్చిందంటే ఎవరితో మాట్లాడలేకుండా చేయాలని ఆ విధంగా వచ్చింది. ఇది అర్థమవుతుందండి? ఆ విధంగా. కానీ నువ్వు మాట్లాడమని మాట్లాడు. నువ్వు ఆ నక్షత్రం గురించి, ఏకు నక్షత్రాన్ని గురించి ఎవరితో మాట్లాడమని మాట్లాడతావా? మాట్లాడు. వాళ్ళు చూడండి మాట్లాడుతున్నారు. నువ్వు కూడా ఆయన గురించి నువ్వు మాకు ఏక నక్షత్రాన్ని గురించి మాత్రం నువ్వు చెప్పొద్దని నువ్వు ఎవరితో మాట్లాడుతా మాటలు ఎవరు వినొద్దు అనేట్టుగా ఉండాలి నీ జీవితం కూడా ఎవరితో మాట్లాడేటప్పుడు. కానీ నీకేమీ పట్టదు. అలాగా బొమ్మలా కూర్చొని ఉంటావు. షోకేసులో బొమ్మ ఉంటూ చూసారా? అది నోరు తెరవదు, ఏమీ ఉండదు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే
వారు ఆ పొందిన రక్షణను బట్టి ఆ సమరీ స్త్రీ చూడండి, ఆ సమరీ స్త్రీ నోరు తెరిచింది. ఆమె సాక్ష్యం, ఆమె జీవితంలో జరిగిన కార్యాన్ని, ఆమె జీవితంలో జరిగిన మార్పుని, ఆమె జీవితంలో జరిగిన మారు మనసుని, ఆమె తెలుసుకున్న రక్షణ వార్తని, ఆమె పొందిన సాక్ష్యాన్ని ఇతరులకి, తన ఊరు వారికి, ఏమండి తన జీవితంలో ఏం జరిగిందో సువార్త కాదది, తన జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్తుంది ఆయన నామములో. హల్లెలూయా. వీరు కూడా వీరైనట్లయితే సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతగానంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళకు, పరిచయం ఉన్న వాళ్ళకు, ఆ పట్టణంలో వాళ్ళకు, అక్కడికో ఇక్కడికో, ఆ సందుల్లోనూ వీధుల్లోనూ ఎక్కడైనా సరే వెళ్ళి నామాన్ని ప్రకటిస్తూ ఉంటే అందరూ కూడా అది సత్యాన్ని తెలుసుకుంటున్నారు. సరశక్తి వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక అనేక మంది హృదయాలు తెరవబడతా ఉన్నాయి. అనేక మంది తెలుసుకోవాలని ఆసక్తి కలిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది చెప్పండి అన్నా కూడా ఏమవుతుందో చెప్పండి, అసలు వాళ్ళే చెప్పాలా, కానీ చెప్పండి అన్నా కానీ చెప్పరు. నోరు తెరవకున్నా కానీ తెరవరు. ఆ నోరుకి అజ్జిగా అడ్డుకుపోయాడు కానీ నోరు, అప్పుడు ఏమి మాట్లాడలేకపోతుంటారు. కానీ వీళ్ళైనట్లయితే మా నోరుని మీరు మూయలేనట్టుగా ఉన్నారు. ఆయన నామములో ఏమన్నారు చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు మెస్సీ నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించాను. మాట్లాడడానికి వీల్లేదు, బోధించడానికి వీల్లేదు అన్నారు. అందుకు పేతురును యోహాను వారిని చూసి ఏమన్నారు చెప్పండి. అలాగేనండి, అలాగే అన్నారా? సింహం వలె మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారండి? సర్వశక్తివంతుని మాట వినుట కంటే మీ మాట వినుట సర్వశక్తివంతుని దృష్టికి న్యాయమా? సర్వశక్తివంతుని మాట వినుట కంటే మీ మాట వినడం న్యాయమా? ఎవరి మాట వినాలి? మనుషుల మాట వినాలా? సర్వశక్తివంతుని మాట వినాలా? సర్వశక్తివంతుని యొక్క మాటే వినాలి. ఆయన నామములో. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు సింహం యొక్క పిల్లలై ఉన్నారు. సింహం అనగా ఆయనే. ఆయన యొక్క పిల్లలు, ఆ సింహం యొక్క పిల్లలు సింహం యొక్క లక్షణాలే కలిగి ఉంటారు. కాబట్టి వారేమన్నారంటే, సర్వశక్తివంతుని మాట మేము వినాలి కానీ మనుషుల మాట కాదు మేము వినాల్సింది. ఎందుకంటే సర్వశక్తివంతుడు మనుషుల కంటే గొప్పవాడు, సృష్టికర్త, సర్వాధికారి, రక్షకుడు, పాపమును క్షమించేవాడు, నరకమును తప్పించేవాడు, ఉగ్రతను తప్పించేవాడు. కనుక ఆయన మాటే మనం వినాలి. నీకు అమర్చమైన శరీరాన్ని ఇచ్చేవాడు ఆయనే కాబట్టి, మరణించిన తిరిగి లేపే శక్తివంతుడు ఆయనే కాబట్టి ఆయన మాటే వినాలి. ఆయన హల్లెలూయా. నువ్వు ఎవరి మాట వినకూడదు, వాళ్ళు బోధించకూడదన్నా, ఆయన గురించి మాట్లాడకూడదన్నా మేము మీ మాట వినము. మీరు సువార్తను అడ్డగించేవారుగా ఉన్నారు, ఆయన బోధన అడ్డగించేవారుగా ఉన్నారు. కాబట్టి మేము ఆయన మాటే వింటామన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ మాట వినుట సర్వశక్తి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమన్నారు. ఆయన నామములో. మేము ఏదైతే కనుగొన్నామో, ఏదైతే మేము విన్నామో వాటిని మేము చెప్పకుండా ఉండలేమన్నారు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని వింటున్నావు, కొన్ని కనుగొంటున్నావు, కొన్ని తెలుసుకుంటున్నావు. అందువల్ల నువ్వు కూడా చెప్పకుండా ఉండలేవు. ఆయన నామములో. అంటే బయటకు సువార్త ప్రకటించే సమయం కాదు, కానీ ఎవరైనా ఆయన ఏర్పాట్లో ఉన్నారేమోనని మనం గాలం వేస్తాం అంతే. చేప అయితే పడుతుంది, వాక్యమనే ఎర, వాక్యమనే గాలం. ఏమండి, ఏదైనా చేప పడుతుందేమో, ఆయన ఏర్పాట్లు ఎవరైనా ఉన్నారేమో. ఎవరితోనైనా ఆ విధంగా నడిపించినప్పుడు మాట్లాడుతుంటాం. ఆయన నీ బంధువులతోటో, నీ స్నేహితులతోటో, నీ తెలిసిన వారితోటో ఏం చేస్తావు చెప్పండి. ఆయన ఏర్పాట్లు ఉంటే వస్తారు, లేకపోతే బయటకు కాదు. ఇది ఆ రోజుల్లో బయటకు సువార్త కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రకటించారు.
వారు సింహం వలె ధైర్యంగా ఉన్నారు. ఆయన నామమున పరిశుద్ధాత్మ వారిలో ఉండి సింహములా పనిచేసినటువంటి కాలము అది ఎఫెసు సంఘ కాలము. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. ఆ ఎఫెసు సంఘ కాలములో ఆ బలముగా నిలబడ్డారు, వాక్యము కోసమై ధైర్యముగా నిలబడ్డారు. యూదుల వలె దానియేలు వలె ధైర్యముగా, మోషే వలె, యెహోషువ వలె, ఇర్మియా వలె, ఎజ్కేలు వలె ఆ విధంగా ధైర్యముగా ఆ యొక్క వాక్యము కోసము, ఆ నామము కోసము, ఆ సత్యము కోసము నిలబడ్డారు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ధైర్యముగా శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేనికి భయపడలేదు. నిందలకు భయపడలేదు, అవమానాలకు భయపడలేదు, శ్రమలకు భయపడలేదు, కష్టాలకు భయపడలేదు. వేటికి కూడా భయపడకుండా ధైర్యముగా ఉన్నటువంటి కాలం ఏమిటంటే పరిశుద్ధాత్మ వాళ్ళకు ధైర్యమునిచ్చినటువంటి కాలము. వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉండి ధైర్యముగా వాళ్ళని నడిపించినటువంటి కాలము అది ఎఫెసు సంఘకాలము. అందువలనే ఆ సంఘకాలం ఏమైనదనంటే అది సింహము వంటిది. ఆయన పరిశుద్ధాత్మ అక్కడ సింహములే పనిచేసింది. పరిశుద్ధాత్మ ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత దూడ అనగా ఎద్దు. ఆ ఎద్దు దేనికి సాదృశ్యం ఉందంటే అది కష్టపడే దానికి సాదృశ్యంగా ఉంది ఎద్దు. అందుకనే దానికి ఒక నాయకుడు ఉంటాడు, దాన్ని బట్టి ఆ ఎద్దు పనిచేస్తూ ఉంటుంది. ఆ ఎద్దు ఎండల్లో ఆ పొలాల్లో అరక దున్నడము, ఆ పొలాల్లో ఆ యొక్క బస్తాలు ఆ బండి మీద వేసుకుని ఆ యొక్క ఆ ఎద్దును వాటిని మోసుకుంటూ వెళ్ళిపోతుంటే కష్టము, శ్రమ. అందుకనే దాన్ని ఎద్దు కాలం అంటారు. ఏ కాలం అనంటే స్మరణ, పెర్గము, తుయితైర ఈ 3 సంఘ కాలాలు. స్మరణ, పెర్గము, తుయితైర ఈ 3 సంఘ కాలాలు ఆ పరిశుద్ధాత్మ దూడవలే ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలా ఉంది చెప్పండి? దూడవలే. అందుకనే దూడ దేనికి సాదృశ్యం ఉంది? శ్రమకు, కష్టానికి. దెబ్బలు తింటా ఉంటుంది, అది తర్వాత తిట్టులు తింటా ఉంటుంది. మరి దాని యజమాని ఏం చేస్తారని చెప్పండి? తిడతా ఉంటారు. ఆ ముళ్ళుకర్ర తీసుకొని ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ తెలియదు నాకు. మా ఒంగోలు సైడ్ అయితే ముళ్ళుకర్రతో పొడుస్తారు వెనక, లేకపోతే కొరడా దెబ్బది ఆ యొక్క కర్రకి ఇలా కట్టి ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని చర్రమని బాగా చేస్తారు. దాన్ని కష్టపడి పని చేస్తూ ఉంటుంది. అది ఎద్దు అంటే కష్టము, శ్రమ, హింస, హింసించబడము, అవమానపరచబడము ఇవన్నీ కూడా. అందువలన స్మరణ సంఘ కాలములో శ్రమ ఆరంభమైంది. చూడండి మీరు, అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘము దూతకి ఇలాగూ రాయము, మొదటి వాడును కడపడి వాడును ఉండి చెప్పు సంగతులేమనగా నీ సహనమును, నీ దరిద్రతను నీ నిరుగుదును. అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు శరణు వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను నీకు జీవితాన్ని ఇస్తాను. శ్రమ కాబట్టి పిల్లారా, అదే ఎఫెసు సంఘ కాలంలో అయినట్లయితే
చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును. నువ్వు దుష్టులు సహింపలేవనియు అపోస్తులుగా తమ అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులు నీవు కనుగొంటువనియు నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అని ఎఫెసు కాలంలో ఉంటుంది. అలయలేదనియు నామము నిమిత్తము ఆ సహనము కలిగి నామము నిమిత్తము భారం భరించి సింహం వలె ఉన్నటువంటి కాలం అది. ఈ స్వర్ణ సంఘ కాలంకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో చెప్పండి. ఎఫెసు సంఘ కాలంలో నామం కోసం భారాన్ని భరించి ధైర్యముగా నిలబడినటువంటి కాలం అది. కానీ ఇక్కడ స్మరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఏ కాలం అనంటే ఎద్దు కాలం. పరిశుద్ధాత్మ ఎద్దు వలె పనిచేసింది, దూడ వలె పనిచేసింది. అందుకని తర్వాత అది బలైపోయి, ఇప్పుడు చూడండి, శ్రమ పడిన తర్వాత ఆ ఎద్దు బాగా గుడ్డి చాకరి పనిచేసిన తర్వాత చివరికి ఏమైపోతుంది చెప్పండి, కోసేస్తారు దాన్ని, అమ్మేస్తారు కోతకి. దీంతో ఇంకా అవసరం లేదు, ఉపయోగం లేదని దాన్ని ఏం చేస్తారంటే చివరికి కైమాకి అమ్మేస్తారు, బలైపోతుంది. చివరికి అది హతసాక్షి అవుతుంది. హతసాక్షికి సాదృశ్యంగా ఉంది. చివరిలో ఎద్దులు ఏం చేస్తారు చెప్పండి, పనికి ఉపయోగపడినంత కాలం ఉపయోగించుకుంటారు. తర్వాత ఏం చేస్తారు దాన్ని, చివరికి కోతకి వేసేస్తారు, మార్కెట్లో అమ్మేస్తారు దాన్ని మాంసాన్ని. చాలామంది దాన్ని తెచ్చేసుకొని వండుకొని తినేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శ్రమ, కష్టము. అందువలన స్వర్ణ సంఘ కాలంలో రోమా వలన చాలా భయంకరమైనటువంటి శ్రమలు ఆ యొక్క సంఘాలకు వచ్చేసాయి. అందువలనే ఆ కాలాన్ని స్వర్ణ, పెర్గము, తుయితెయిరా అది దూడ వంటి కాలము. దూడ కాలము అంటే అక్కడ పరిశుద్ధాత్మ దూడ వలె వాళ్ళలో ఉండి పనిచేసింది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ఏమిటంటే నిందల పడడము, మరి యుద్ధం చేస్తా, నిందల పడడము, దెబ్బలు తినడము, కష్టపడి ఆ యొక్క పొలాన్ని దున్నడము, ఆ యొక్క బియ్యం బస్తాలు మోసుకొని వెళ్ళడము, అదంతా కూడా శ్రమ. వాక్యం నిమిత్తమై శ్రమ, వాక్యం నిమిత్తమై నిందలు, వాక్యం నిమిత్తమై కష్టాలు, చాలా భయంకరమైనటువంటి శ్రమలు పడినటువంటి కాలం. అందుకు నీ శ్రమను, నీ దరిద్రతో నీ నెరుగుదును. చాలా పేద స్థితిలో ఉన్నారు వాళ్ళు, చాలా దరిద్ర స్థితిలో ఉన్నారు, చాలా అప్పుల్లోనూ, బాధల్లోనూ, కష్టాల్లోనూ, లేకపోతే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఇబ్బందులు పడుతూ ఆ విధంగా ఉన్నటువంటి, చాలా వాక్యం నిమిత్తమై మనుషుల చేత ద్వేషించబడుతూ ఆ విధంగా ఉన్నటువంటి, హింసించబడుతూ ఉన్నటువంటి కాలము ఏది, స్మరణ, పెర్గము, తుయితెయిరా, ఈ యొక్క 3 సంఘకాలాల్లో అది జరిగింది. అందుకనే అక్కడ వాళ్ళు చూడండి, ఆ రోగు బహు భయంకరముగా శ్రమ పెట్టింది, హింస పెట్టింది. అందుకని వాళ్ళు వధిస్తుంటే అప్పగించుకున్నారు. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే అది వాళ్ళు శ్రమలకు, నిందలకు, ఆ యొక్క కష్టాలకు, లేకపోతే బాధలకు అన్నిటి కూడా అప్పగించుకునేటువంటి కాలం. అది పరిశుద్ధాత్మకు ఆ జనులు అప్పగించుకునేలాగా చేసినటువంటి కాలము అది ఎద్దు కాలము. అది పరిశుద్ధాత్మ ఎద్దు వలె ఆ జనుల్లో ఉండి పనిచేసింది. అందువల్ల ఎద్దు ఎలాగైతే ఆ శ్రమలో, బాధలు, హింసలు పడుతుందో ఆ సంఘాల్లోని విశ్వాసులు కూడా అలాంటి బాధలు, హింసలు, శ్రమలు పడ్డారు. అందుకని వారు అక్కడ ఎలా ఉన్నారండి, నిందలు మోపితే నిందలు పడుతున్నారు, ఏం మాట్లాడలేదు. శ్రమలు పెడుతుంటే శ్రమలు పడుతున్నారు, మరి యుద్ధాలకు పడుతూ ఉంటుంది. కొడుతుంటే కొట్టించుకుంటున్నారు, ఉమ్మేయిస్తుంటే ఉమ్మేయించుకుంటున్నారు, గుద్దుతుంటే గుద్దించుకుంటున్నారు. ఎద్దు ఎలాగైతే తనని తంతుంటే అదేం చేస్తా చెప్పండి, తల్లించుకుంటాడు. చండ్రకోలేదంటారు అదేనా, ఇక్కడే కర్రకి తాడు కట్టాడు, దాన్ని తీసుకొని కొడతామంటే కొట్టించుకుంటున్నాడు. హింసించబడుతున్నటువంటి కాలం ఏదనంటే అది ఏ కాలం, అది స్వర్ణ. నోరు రావట్లేదు మీకు,
స్మరణ, పెర్గమో, తుయితైరా. మీరు ఏం విన్నారో అది వరకు మీకు రాకపోతే తెలియకపోతే విని ఉపయోగం లేదు. ఈ 3 సంఘకాలాల్లో ఆ విధమైన శ్రమలు వచ్చేసాయి. చాలా భయంకరమైన శ్రమలు. ఇప్పుడు మనము ఈ శ్రమలు ఏమి చెప్పుకోవడానికి ఏమి మనం చెప్పుకోవాలంటే, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యావే కొరకై జీవించాను, ఎలా నిర్లక్ష్యము లేచిన రమ్ము ఓ సోదరా. గొప్ప సాక్ష్యము కలిగి అసలు సాక్షులైన కాలము ఇదే. ఏమి సాక్ష్యం అని అంటే, వారిని సువార్త ప్రకటిస్తున్న వారిని, మెస్సీని గురించి ప్రకటిస్తున్న వారిని, నమ్మిన వారిని రంపములతో కోసినటువంటి కాలం. ఎలా కోసారు తెలుసా మీకు రంపములు? ఎలాగనంటే, మనిషిని అలా కట్టేసి 2 కాళ్ళ మధ్య రంపాలు పెట్టి కోసేసేవారు. అలా ఎంత భయంకరమైన హింస చూడండి మీరు, ఎంత భయంకరమైన శ్రమ మీరు ఒకసారి చూడండి. అంత శ్రమ పడ్డారు వాళ్ళు. అంతేకాకుండా స్త్రీలు ఉన్నారనుకోండి, ఆ స్త్రీలు జుట్టును తీసుకొని వెళ్ళి తారులో ముంచేవారు. తారులో ముంచి క్రైస్తవుల్ని, నీలాగా నమ్మిన క్రైస్తవుల్ని అలా నిలబడ్డారు వాళ్ళు. అయినా కానీ అప్పు తీసుకున్నారు, దానికి పారిపోలేదు. అయ్యా మేము యేసుప్రభుని వదిలేస్తామయ్యా అంటారు ఇప్పుడు వాళ్ళు. అయితే అయ్యా మేము మెస్సీని వదిలేస్తాము, భక్తి లేదు, ఏమి లేదు, ఏ పుచ్చుకోత్వం లేదు, ఏమీ లేదండి, నువ్వు మానేమంటే మానేస్తానండి, ప్రార్థనకి ఆదివారం ప్రార్థన మానేమంటా మానేస్తానండి, మానేస్తారు ఇప్పుడు వాళ్ళు. అయితే అలాంటి శ్రమలు రాగానే ఏం చేస్తారు? రంపం చూడగానే ఏం చేస్తారు చెప్పండి? బైబిల్ పక్కన పడేస్తారు, అన్ని పక్కన పడేస్తారు. ఇప్పుడు క్రైస్తవులు అయితే, అప్పుడు క్రైస్తవులు అలాంటి శ్రమలు పడ్డారు. ఆ తారులో ఆ జుట్టును ముంచి దానికి నిప్పంటించేసేవారు. అంత భయంకరంగా ఆ మంట మడుతూ ఉంటే, జుట్టు కాలిపోయే మనిషి కాలిపోతూ ఉంటే ఆనందించేవారు అన్నమాట. వాళ్ళు సంతోషపడిపోయేవారు. ఆ క్రైస్తవుల్ని అలాగా హింసిస్తూ శ్రమ పెడుతూ వాళ్ళు ఆ విధంగా అప్పగించుకున్నారు. అంతే. అలాగా కర్ర లాంటి దాన్ని నిలబెట్టి దాన్ని కట్టేసి కింద నింపి పెట్టేసాం. వాళ్ళ ఇష్టం. రకరకాల శిక్షలు, రకరకాలుగా హింసించడం చాలా ఘోరముగా ఉండేది. పెద్ద మనకి ఒక ఆనంద భారతను పెద్ద పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ క్రికెట్లు ఆటలు ఆడుతూ ఉంటారు గ్రౌండ్లు. ఆ రోజుల్లో కూడా విలాసవంతమైన కార్యక్రమాల కోసం అలాంటివి ఉండేవి ఆ రోమియన్ టైంలో. అప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ఆయన నమ్మినటువంటి క్రైస్తవులని బంధించేవారు. బంధించి ఆ యొక్క గ్రౌండ్లో ఉంచేవారు. ఒకవైపు ఆకలితో ఉన్న సింహాలు ఉంచేవారు. ఆ సింహాలు వచ్చి క్రైస్తవులు తినేవి. ఆ దృశ్యం చూడడం కోసం అదొక విలాసవంతమైన ఆనందమైనటువంటిదిగా ఉండేదన్నమాట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఉండేది వాళ్ళకి. అప్పుడు ఆ యొక్క టిక్కెట్ పెట్టేవారు దానికి. చాలామంది ఆ సింహాలు ఆ క్రైస్తవులు తినడం అనేది ఎలా తింటాయో ఏంటో చూడాలని ఆ యొక్క జనులందరూ కూడా ఎగబడి టిక్కెట్లు కొనేవారు. కొనేసి చక్కగా కుర్చీలో కూర్చొని డ్రామాలో వేస్తూ ఉంటే ఎలా కూర్చుంటారో ఆ డ్రామా చూడడానికి, అలాగే ఆ సింహాలు వచ్చి క్రైస్తవులు తింటూ ఉంటే చూడాలని విలాసవంతంగా ఎంటర్టైన్మెంట్ ఆనందం అన్నమాట. అదొక ఆనందమైనటువంటి క్రీడ వాళ్ళకి. ఆ విధంగా టికెట్ తెచ్చుకొని వచ్చి అందరూ కూడా కూర్చున్నప్పుడు ఆ క్రైస్తవులని మధ్యలోకి తీసుకొచ్చేస్తారు. వాళ్ళు కొంతమంది మోకరిల్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒప్పుకోరు, మాకు ఆయనే కావాలి. నువ్వు శ్రమ పెట్టినా సరే, సింహాలు ఆహారంగా పడేసినా సరే, మమ్మల్ని కాల్చినా సరే, మా చుట్టూ తీసుకెళ్లి తారులో పెట్టి మీరు కాల్ చేసినా సరే, మేము మాత్రము ఆయన విడిచిపెట్టము, మీరేం చేస్తారు మీరు చేయండి అని మోకరిల్లు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ అలా ఉండేవాడు. సింహాలను అలా వదిలిపెడితే ఆ సింహాలు పరిగెత్తుకుంటూ వచ్చేసి వీళ్ళ మీద పడే, వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అయినప్పుడు కూడా వాళ్ళు వెంటబడేసి
పీకలాగేసేవి. పిల్లల్ని, వాళ్ళ పసిపిల్లలు ఉంటారు, కుటుంబంతో ఉన్న వారిని కూడా అలా బంధించేసేవారు అన్నమాట. పసిపిల్లలను కూడా ఒళ్ళో ఉన్న పసిపిల్లలు లాక్కొని తినేసాయి సింహాలు. ఎక్కడ అందితే కాలు, అందితే కాలు, పొట్టంతే పొట్ట, నడువు అంతే నడువు, ఏది అందితే అది పట్టుకుని ఆ సింహాలు చీల్చి పడేసాయి. వీళ్ళు చప్పటి కొడుతూ ఆనందిస్తూ ఉండేవారన్నా, సంతోషపడుతూ ఉండేవారు రోమీలంతా. వాళ్ళు అలాగూ హతసాక్షులైపోయిన వారు ఉన్నారు చాలామంది. అగ్నికి, ఇలాగ సింహాలకి రంపములతో కోయబడము, రాళ్లతో కొట్టి చంపబడము, చాలా భయంకరముగా ఉండేటువంటి కఠినమైనటువంటి కాలము. ఆనాడు మన పితరులైనటువంటి వారు నిజముగా పరిశుద్ధాత్మ కలిగి దూడ వంటి ఆత్మ వాళ్ళల్లో, అనగా ఆ యొక్క ఆత్మ దూడ వలె వాళ్ళల్లో ఉన్నదానిని బట్టి, ఆత్మను బట్టి వాళ్ళు ఆ విధంగా ఉండిపోయారు. అలాగే శ్రమలు పడ్డారు. నువ్వేనాడైనా మరి అలా నిలబడగలవా? నీ జీవితంలో వస్తే ఏమండి నిలబడతావా? కానీ వాళ్ళు ఆ విధంగా నిలబడ్డారు, శ్రమకి అప్పగించుకున్నారు. మెస్సీ సిలువలో ఎలాగైతే అప్పగించుకున్నారో అప్పగించేసుకున్నారు. అలాగా వాక్యం కోసము నిలబడినటువంటి కాలం అది. ఆయన నమ్మస్తాం. మా ప్రాణాలు పోయినా సరే, నిందలు మోపినా సరే, శ్రమ పెట్టినా సరే, మేము మెస్సీని విడిచిపెట్టమని, మేము ప్రార్థన మానవని, ఆరాధన మానవని, వాక్యం కోసం మేము నిలబడతామని, బైబిల్ చదవడం మానవని ఈ రోజుల్లో నిలబడే వాళ్ళని మనం చూడలేకపోతుంటాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఆ విధంగా నిలబడ్డారు. కాబట్టి ఆ విధంగా హతసాక్షులైపోయారు చాలామంది. ఎద్దు అలాగే చివరిలో చంపబడుతూ, వీళ్ళు కూడా అలాగే శ్రమలు పడుతూ, నిందలు పడుతూ, బాధలు పడుతూ చివరికి చంపబడుతూ ఉండేవారు. చాలా భయంకరంగా ఉండేటువంటి కాలం అది. స్త్రీల యొక్క రొమ్మును కోసిపడేసింది. చాలా భయంకరమైన శ్రమ అది. చాలా భయంకరమైన ఘోరమైనటువంటి కాలం అది. అంతగా క్రైస్తవులని అందరూ కాదు, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన అంగీకరించిన వారిని ఆ విధంగా హింసించేవారు, బాధించేవారు. అయినా శ్రమలకు సిద్ధంగా ఉన్నారు తప్ప హింసలకైనా సరే. ఎందుకనంటే నువ్వు నమ్మకంగా ఉండవు, నేను జీవకిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి, ఆయన ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన యొక్క వాక్యమును ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయనను ప్రేమిస్తూ ఉన్న దానిని బట్టి, ఆ ప్రేమ స్వరూపి కోసము, ఆ ప్రేమ మైడి కోసము, మా కోసం ఆయన కలవరశీలలో ప్రాణం పెట్టి ఉండగా మేమెందుకు ఆయన కోసం చనిపోకూడదు అనుకుని ఆ విధంగా వాళ్ళు వాక్యము కోసము నిలబడ్డారు. అంతగా హింసించబడ్డారు, వాళ్ళు శ్రమ పెట్టబడ్డారు. అంతేగాని శ్రమలకి, నిందలకి, వాటికి భయపడిపోయి ఆయన్ని విడిచిపెట్టేది. ఇంకా నివసించడానికి లేకపోతే అరణ్యముల్లో, సొరంగముల్లో, ఎందుకంటే ఆ పట్టణాల్లో రాణించేవాళ్ళు కాదు, పట్టుకుంటూ, ఎందుకంటే కనపడితే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ యొక్క సింహాలకి ఆహారం చేస్తుంటారు. చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని ఆ విధంగా అరణ్యము నుండి ఆ యొక్క సొరంగములలో తలదాచుకుంటూ ఆ యొక్క ఒంటి చర్మముల్లో, లేకపోతే మేక చర్మముల్లో, లేకపోతే వాళ్ళ అందుబాటులో ఉన్నటువంటి ఆ యొక్క పులుల యొక్క చర్మాల్లో, లేకపోతే అడవి దున్నల యొక్క చర్మాల్లో దేనిలోకి దాన్ని వస్త్రాలుగా ధరించుకొని సుఖభోగాలకు దూరం అయిపోయారు. లోక ఆనందాలకు వాళ్ళు దూరం అయిపోయి అంతగా వాళ్ళు ఆయన కోసము బ్రతికినటువంటి కాలమే స్మరణ, పెర్గము, తొయితైర సంఘకాలం. ఆ 3 కాలాలు అంటే ఎఫెసు సంఘకాలం తర్వాత అన్ని బాధలు వాళ్ళు పడ్డారు. ఆయన నమ్మనిస్తారు, హింసలు పడ్డారు. ఎద్దువలే ఆ విధంగా గొప్ప బాధలు, హింసలు, శ్రమలు పడినటువంటి కాలము, అంతగా నిలబడినటువంటి కాలము, శ్రమలు అనుభవించినటువంటి కాలము. అందుకని దాన్ని అక్కడ దూడ వలె పనిచేసింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను బట్టి వారు కూడా దూడ వలె హింసలు, శ్రమలు, బాధలు అవన్నీ కూడా పడ్డారు. కానీ వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ దర్శనముల్లో అక్కడ పరలోకంలో దూతలు లెగిసి మీరు రండి 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 ఆహ్వానిస్తుంటే కనపడేయండి వాళ్ళందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిలబడినటువంటి కాలమే ఆ యొక్క ఏ కాలం అది? దూడ కాలం.
పరిశుద్ధాత్మ దూడవలే పనిచేసినటువంటి కాలము. ఆ తరువాత మూడవది మనుష్యుని ముఖం వంటి ముఖం. మనుష్యుని ముఖం వంటి ముఖము. అది ఏ కాలం అనండి? సార్దిస్, ఫిలదెల్ఫియా, ఈ రెండు సంఘకాలం యొక్క కాలమే ఆ యొక్క మానవ ముఖము కాలము. అంటే అక్కడ పరిశుద్ధాత్మ మానవ జ్ఞానముతో పనిచేసినటువంటి కాలము, తెలివితో పనిచేసినటువంటి కాలము. ఏ విధంగానంటే ఆనాడు రోమన్ క్యాథలిక్ సంఘము, రోమన్ క్యాథలిక్ అంటే అది మతశాఖ సంబంధమైన సంఘము. ఆ సంఘములో ఈ మార్టిన్ లూథర్ అనే ఆయన, ఇప్పుడు లూథరన్ సంఘం ఉంది. అప్పుడు స్థాపించబడింది అది. కానీ ఇప్పుడు అది ఒక శాఖగా మారిపోయింది. కల్పిత బోధన వచ్చేసే దాంట్లో అన్నిటికి కూడా. ఆ లూథరన్ అని ఒక లాయర్ కావాల్సిన ఆ వ్యక్తి, ఆయన రోమన్ క్యాథలిక్ సంఘములో ఒక యాజకుడుగా ఉండేవాడు. ఆ యాజకుడుగా ఉంటే ఇప్పటిలాగా బైబిల్లో ఉన్నట్టుగా అప్పుడు బైబిల్ లేదు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నట్టుగా బైబిల్ ఆ రోజుల్లో లేవు. ఆ బైబిల్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. ఆ రోజుల్లో వాళ్ళకి బైబిల్ వాక్యం ఏమి తెలియదు. కానీ అక్కడ అంతా ఏంటంటే ఆచారాలు ఉండేవి ఎక్కువ. ఆ బైబిల్ చూడడానికి కూడా వీలయ్యేది కాదు, అందరికి అందుబాటులో లేదు. ఇప్పుడులాగా మన దగ్గర ఉన్నట్టుగా బైబిల్ అప్పుడులో లేదు. అప్పుడు ఈ లూథరన్ ఆయన రోమన్ క్యాథలిక్ సంఘంలో పనిచేస్తున్నట్టు ఈయన యాజకుడిగా ఉండేవాడు. అక్కడంతా ఏం జరిగేదనంటే పాప పరిహార పత్రాలు ఇవ్వడం. అంటే పోపు గారి చెవి దగ్గరికి వెళ్ళిపోయి నీ పాపాలన్నీ పోపు గారితో చెవిలో చెప్పడు. పోపు గారి చెవిలో చెప్తే పోపు గారు పాపాలు క్షమిస్తాడు. ఆ విధంగా అనమాట. అంటే వాక్య ప్రకారం నడవడం ఏమీ లేదు. ఈ ఆచారాలు ఉండేవి ఎక్కువ. ఆచారాలు ఉండేవే తప్ప వాక్య ప్రకారంగా నడవడం అనేది ఏమీ లేదు. అందుకనే పోపు గారి దగ్గరికి వెళ్ళి ఆ పోపు గారి చెవిలో వాళ్ళ పాపాలు చెప్పేవారు. ఇదిగో నేను పలానప్పుడు ఇలాగ దొంగతనం చేశాను, లేదా నేను ఇలాగా అబద్ధాలు ఆడాను, ఇదిగో నేను ఇలాగ మోసాలు చేశాను, పలానప్పుడు నేను ఇలాగ విచారం చేశాను, లేకపోతే పలానా వ్యక్తిని నేను చంపాను, లేకపోతే పలానా సమయంలో నేను తాగేశాను, పలానా సమయంలో నేను నా భర్త నేను కలిసి తన్నేసుకున్నాం, లేకపోతే పలానా సమయంలో నేను పలానా ఆయన బూతులు తిట్టాను, లేకపోతే పలానా సమయంలో నేను వాళ్ళతో నిష్కారణంగా వెళ్ళి గొడవలు పెట్టుకున్నాను. ఇలాగా వాళ్ళు ఏవైతే పాపాలు ఉన్నాయో, లేకపోతే విగ్రహారాధన చేశాను, ఇలాగ వాళ్ళు చేసింది, లేకపోతే పలహారాలు ఆ బలిచ్చిన వాటిని విగ్రహ సంబంధం వాటిని నేను తినేశాను, ఇలాగ ఏవైతే పాపాలు చేసేవారో ఆ పాపాలన్నీ కూడా పోపు గారి చెవిలో చెప్పుకునేవాడు. ఆ పోపు గారి చెవిలో చెప్తే పోపు గారు ఏం చేసేవాడు చెప్పండి? క్షమించేవాడు. అలాగా వాళ్ళ పాపాలని బైబిల్ అంటే ఆ పాపులందరూ కూడా బైబిల్ చదువుకొని ఆ బైబిల్ని బట్టి వాళ్ళ పాపులను ఒప్పుకొని సర్వశక్తుల దగ్గర ఒప్పుకోవడం కాదు, అలా ఒప్పుకోవడం కాదు, పోపుతో చెప్పుకునేవారన్నీ చెవిలో పోపు గారు క్షమించడం. మరి నిజంగా బైబిల్ ప్రకారం ఎలా ఉండాలి? ఎవరు పాపం వాళ్ళు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. క్షమించే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? ఆయనకు మాత్రమే ఉంది. నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నీ చేసిన తప్పులు ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు సమయాన్ని దొంగిలించినట్లయితే వాక్యం చెప్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోమని. ఆ సమయాన్ని నువ్వు ఆయనకి ఇవ్వకుండా నువ్వు దొంగిలించినట్లయితే ఆ వాక్యాన్ని నువ్వు మీరిపోయినట్టే. పాపమే అజ్ఞాతమే పాపం, పాపంలోంచి జీతము మరణము. ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఏ వాక్యమునైనా మీరిపోయినా ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? పోపు గారి దగ్గర. పోపు గారు చెవిలో చెప్పాలి, పోపు గారు క్షమిస్తాడు. అలాంటి భయంకరమైన కాలం అది. ఈనాడు అయినట్లయితే నీవు ఆయన గురించి ఎరిగి ఉన్నావు. ఆ రోజుల్లో అయినట్లయితే వాళ్ళకి బైబిల్ లేదు, వాక్యం తెలీదు, ఏమీ తెలీదు. వాళ్ళు ఏం చెప్తే దాన్ని చేసేవారు. అప్పుడు వాళ్ళు పాప పరిహార పత్రం ఇచ్చేవారు. అంటే నువ్వు పాపివి కాదు, నువ్వు పోపు గారి చెవిలో చెప్పడం వలన నీ పాపాలను పోపు గారు క్షమించారు అని చెప్పి డబ్బులు తీసుకొని నీకు ఒక పత్రం ఇచ్చేవారు. ఆ పత్రాన్ని చూసుకొని 10th క్లాస్ పాస్ అయిపోతే మార్కులు చూసుకొని
10 వచ్చింది అనుకున్నా, 10 వచ్చాయి అని ఎలా ఆనందపడిపోతుంటారో వాళ్ళు కూడా పాప పరిహార పత్రం తీసుకొని నేను పాపిని కాదు అనుకుంటుండేవాడు. అలాంటి కాలం అన్నమాట. అలాంటి సమయంలో అలాంటి ఆచారాలు ఉన్నటువంటి కాలము. అక్కడ లాయర్ కావాల్సిన వ్యక్తి అన్ని కూడా విడిచి ఆ యొక్క లోదరు అనే వ్యక్తి సమస్తాన్ని కూడా విడిచి ఆ రోమన్ క్యాథలిక్ సంఘములో యాజకుడుగా చేస్తున్నాడు. ఆ తర్వాత పిల్లారా అతడు చూడండి అక్కడ ఏం జరిగేదనంటే చచ్చిపోయిన వారి యొక్క శవాలని వాటి గురించి ప్రార్థించేవారు. చూడండి, వారు చచ్చిపోయిన వారికి ప్రార్థన చేసేవారు. మరియమ్మకు ప్రార్థన చేసేవారు. మరియమ్మ చచ్చిపోయింది. యోసేపు గురించి యోసేపుకు ప్రార్థన చేసేవారు. అంటే ఆ చచ్చిపోయినటువంటి పరిశుద్ధులని అని వాళ్ళకి వీడు ప్రార్థన చేసేవారు. మెస్సయ్యకు కాదు, సర్వశక్తిమంతునికి కాదు. మా పాపాలు మేము ఇలా పాపులమి, మేము దోషులమి, కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా కానీ ఆ పరిశుద్ధులకి మొరపెట్టుకునేవారు. అమ్మా మరియమ్మా యేసుప్రభుతో చెప్పమ్మా, అమ్మా అయ్యా యోసేపు నువ్వు ఆ యేసుప్రభుతో చెప్పు, అదిగో మోషేతో చెప్పు, లేకపోతే పేతురుతో చెప్పు, యోహానుతో చెప్పు. అలాగ మనుషుల యొక్క పుర్రెలను, మృతమైన శవాలని వాటికి ప్రార్థిస్తూ ఉండేవారు వీళ్ళందరూ కూడా. ఆచారాలు, అలాంటి ఆచారాలు కలిగి ఏమండి ఎవరు కూడా వాక్య ప్రకారం నడవడం లేదు. చచ్చిన శవాలకు ప్రార్థన చేస్తున్నారు అందరూ కూడా. పాప పరిహార పత్రాలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ రోమన్ క్యాథలిక్ సంఘములో మీరు చూడండి, ఇప్పటికీ మనం చూస్తుంటాం జపమాల ఉంటుంది. దాని ఒక్కొక్క పోస ఇలా అంటూ జపమాల మరియమ్మని స్తోత్రాలు చెప్తూ ఉంటారు. బోడుగుండ్లు చేయించుకోవడం మీరు చూడండి, అక్కడికి వెళ్ళిన గుణదలు వెళ్ళండి, బోడుగుండ్లు చేయించుకుంటుంటారు. తిరుపతిలో ఎలా చేసుకుంటారు అలా. కొబ్బరికాయలు కొడతా ఉంటారు అక్కడికి వెళ్ళి, కోతులు వెలిగిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి. అక్కడ యేసుప్రభు బొమ్మ, ఆ శిలువ బొమ్మ అక్కడ ఉంటే ఆ పాదాల మీద పడి ఏడుస్తుంటారు కొంతమంది. మరియమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఏడుస్తుంటారు కొంతమంది. విగ్రహారాధన అదంతా కూడా, విగ్రహ సంబంధం ఆచారాలతో కూడినటువంటిది అదంతా కూడా చాలా భయంకరమైనటువంటి సంఘము రోమన్ క్యాథలిక్ యొక్క సంఘం. ఆ రోజుల్లో కూడా అలాగే చాలా భయంకరముగా ఉండేటువంటిది. అందుకని ఇప్పటికీ కూడా పరిశుద్ధుల యొక్క పుర్రెలని, పరిశుద్ధుల యొక్క ఎముకలని, అపరిశుద్ధుల యొక్క ఎంట్రుకలని, అవన్నీ ఇవన్నీ వాటన్నిటిని కూడా ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. క్రిస్టమస్, లెంట దినాలు అవన్నీ తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటిది, దిక్కుమాలినటువంటి నీచమైన నికృష్టమైన సంఘం ఏదైనా ఉందంటే అపవిత్రమైన సంఘం. అందుకని దాని బైబిల్లో మహావేశ్య అనుంది. బైబిల్లో దాని యొక్క పిల్లలే మిగతా సంఘాలని దాని అడుగుజాడల్లో నడుస్తున్నాయి కాబట్టి, దాని పద్ధతుల ప్రకారం నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మతశాఖ సంఘాలన్నీ కూడా దాని యొక్క పిల్లలని వాక్యం చెప్తూ ఉంది. విగ్రహ సంబంధంగా ముగ్గురు దేవుడి సిద్ధాంతం ఇవన్నీ తీసుకొచ్చినటువంటి సంఘము రోమన్ క్యాథలిక్ సంఘం. అప్పుడు ఆ యొక్క లోథర్ని ఏం చేశాడనండి, ఆ బైబిల్ చదివి దానిలో ఏముందంటే విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించదనే మాట ఆయన అమరిస్తారు. హల్లెలూయా. అందరూ కూడా ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఎవరు జీవించట్లే అక్కడ రోమన్ క్యాథలిక్ సంఘంలో. అప్పుడు ఆయన విశ్వాసం నుంచి ఎవరు జీవించకుండా అందరు ఆచారాల ప్రకారం నడుస్తూ ఉన్నారు. పాప పరిహార పత్రాలు తీసుకోవడం, పోపు గారి చెవులు వాళ్ళ పాపాలన్నీ చెప్పడం, ఆ చచ్చిపోయిన శవాలకు ప్రార్థనలు చేయడం, ఇవి చేస్తున్నారు తప్ప నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేది అక్కడ లేదు. ఎవరు కూడా ఆయన ఎందుకు విశ్వాసంతో ఎవరు జీవించడం లేదు. ఎవరు కూడా ఆయన నమ్మకంతో ఎవరు జీవించడం లేదు. పోపు మీద నమ్మకంతోనూ, సంఘం మీద, ఆ యొక్క చచ్చిన శవాల మీద నమ్మకంతోనూ జీవిస్తున్నారు వాళ్ళు తప్ప మెస్సయ్య మీద నమ్మకంతో వాళ్ళు ఎవరో జీవించినటువంటి కాలము. అలాంటి సమయంలో మానవ జ్ఞానము అక్కడ పనిచేసింది.
ఆ యొక్క బైబిల్ని మెల్లగా ఆ లోదను దాన్ని బయట తీసుకొచ్చేసాడు. ఆయన నామడిస్తాడు. అందుకని లోదను ద్వారానే బైబిల్ వచ్చింది. లోదను ద్వారానే బైబిల్ వచ్చింది బయటికి. ఆ లోదను ఆనాడు రోమన్ క్యాథలిక్ సంఘానికి విరోధంగా, ఆచారాలతోనూ వాక్యానికి విరోధముగా, అంటే ఆచారం మనుషులు కలిపిన పద్ధతులతోనూ ఉన్నటువంటి ఆ సంఘానికి విరోధముగా లేచి దాని 99 తప్పులు ఎన్నో రాసి అక్కడ తలుపు ఖండించి అతడు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించినటువంటి సువార్తను అతడు ప్రకటించిన వాడు. అందువల్లనే లోదరును అది మానవ జ్ఞానం, అంటే మానవ ముఖము, ఏమండి కాలమది. ఆయన మనుషు పరిశుద్ధాత్మ మానవ జ్ఞానముతో పనిచేసినటువంటి కాలము. ఆ కాలములో లోదరును మనం చూస్తూ ఉంటాము. అందుకని అతడు తెలివిగా ఆ బైబిల్ని బయటికి తీసుకొచ్చి, ఏమండి ఆ సంఘాలని, రోమన్ క్యాథలిక్ సంఘానికి విరోధముగా అతడు వాక్య పక్షంగా నిలబడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. అప్పుడు అతడు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని అప్పుడు అతడు ప్రకటించాడు. ఆ తర్వాతే లోదను సంఘం వచ్చింది. ప్రపంచానికి సువార్త అతడు తీసుకొచ్చాడు. ఆయన నమస్కారం. అప్పట్లో ఎలా ఉండేది చెప్పండి? ఆ సువార్త ఎవరికి తెలిసేది కాదు, ఆ వాక్యం ఎవరికి తెలిసేది కాదు, ఆయన గురించి ఎవరికి తెలియనిచ్చేవారు కాదు. ఈ పాప పరిహార పత్రాలు ఇవ్వడం జరగవే తప్ప వాక్యం ఎవరికి తెలిసేటటువంటిది కాదు. అందువల్ల సర్వశక్తిమంతుడు అక్కడ దానిని, అనగా మూడవ జీవి మనిషిని ముఖం వంటిదని, ముఖము గలదని ఉంది. అదేమిటంటే మానవ జ్ఞానము, పరిశుద్ధాత్మ ఆ జ్ఞానంతో పనిచేసినటువంటి కాలము. అందుకనే మానవ జ్ఞానము లోదన సంఘములో మనం చూస్తే నీతిమంతుడు శ్వాస మూలంగా జీవించునని ఆయన కొంతవరకే బయలుపరచబడింది తప్ప అంతా బయలుపరచబడింది. వాక్య మర్మం పూర్తిగా అక్కడ ఆయనకేమీ బయలుపరచబడలేదు. అక్కడ ఆ లోదన కాలంలో 7వ సంఘ కాలంలో బయలుపరచబడినట్లుగా లోదన కాలంలో బయలుపరచబడలేదు. నామాన్ని గురించి కానీ ఏమీ బయలుపరచబడలేదు. అందుకని ఆ మానవ జ్ఞానము సార్ది సంఘకాలము, ఫిలదెల్ఫియా సంఘకాలమును, ఆ 2 సంఘకాలములలో మానవ జ్ఞానము పనిచేసింది. ఆయన నామమున హల్లెలూయా. ఎఫెసు సంఘకాలంలో ఏం పనిచేసింది చెప్పండి? ఎఫెసు సంఘకాలంలో సింహము, స్మరణ, పెర్గము, తుయితేయ సంఘకాలములు దూడవని ఆయన ఆత్మ పనిచేసింది. అలాగే ఇక్కడ సార్దీసు, ఫిలదెల్ఫియా సంఘకాలములు మానవ జ్ఞానం పనిచేసింది. అంటే పరిశుద్ధాత్మ మానవ జ్ఞానములే పనిచేసింది. అందువలన ఆ యొక్క లోదన కాలాన్ని మనము చూస్తున్నాము. అదే సార్దీసు, ఫిలదెల్ఫియా సంఘకాలం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే 4వ జీవి పక్షిరాజు కాలము. ఇది లౌకిక సంఘకాలం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ పక్షిరాజు వలె పనిచేసే కాలం. ఎగురుతున్న పక్షిరాజు. పరిశుద్ధాత్మ సింహం వలె పనిచేసింది. పరిశుద్ధాత్మ దూడ వలె పనిచేసింది. పరిశుద్ధాత్మ మానవ జ్ఞానము వలె పనిచేసింది. పరిశుద్ధాత్మ ఇక్కడికి వచ్చినప్పుడు పక్షిరాజు వలె. అందుకని ఇక్కడ చూడండి, దూడ వంటిది, సింహం వంటిది, ఆ మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, పక్షిరాజు వంటిది అనుంది. ఎగురుచున్న పక్షిరాజు అని ఉంది అక్కడ. అంతేగాని ఏదో చెట్టు మీద అలా ఉండిపోతుంటుంది ఆ పక్షిరాజు అని కాదు. ఏదో కొండ మీద అలా ఉండిపోతుంది ఆ పక్షిరాజు కాదు. కొంతమంది అలాగే ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా అలాగే దేనికో దానికి అతుక్కుపోయి ఉంటారు. ఏదో ఉండాలి అతుక్కోవడానికి. ఏ చెట్టో, కొండో, బండో ఏదో ఉండాలి. అలా అతుక్కుపోయినటువంటి పక్షిరాజు కాదు. ఇక్కడ ఎగురుతున్న పక్షిరాజును. అది ఏం చేస్తుందని చెప్పండి?
ఎగురుతా ఉన్నాయి. అక్కడికి ఇలాగా ఎగురుతూ ఉన్నటువంటి పక్షిరాజు కాలం ఏంటంటే ఈ లౌకిక సంఘకాలం. ఈ లౌకిక సంఘకాలమే. అందుకని పక్షిరాజు అది ఎంత దూరముగా ఉన్న వాటినైనా చూడగలగది. ఎంతో దూరముగా ఉన్న చిన్న దానిని కూడా అది చూడగలదు. మనం కొంత దూరం మాత్రం మనం చూడగలుగుతాం, ఆ తర్వాత అంతా కూడా స్పష్టంగా మనం చూడలేము. కానీ అది ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ ఉన్నప్పటికీ కూడా అది పైన ఎగురుతూ ఉన్నటువంటిది. అందుకని ఎగురుతున్న పక్షిరాజు అంటారు. అది పైనే ఎగురుతూ ఉన్నది. ఆ పక్షిరాజు ఆ పైన ఎంతో ఎత్తున ఎగురుతూ ఉన్నప్పుడు కూడా కింద ఉన్నటువంటి చిన్న పురుగుని చీమను కూడా చూడగలదు అనమాట. దాని కళ్ళు అంత స్పష్టంగా కనపడిపోతాయి, అంత శ్రేష్టంగా కనపడిపోతాయి, చక్కగా కనపడిపోతాయి. అలాగే మనం మనలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా బైబిల్లో ఉన్నటువంటి ఏమండి ఎంతో రహస్యమైనటువంటి, ఎంతో లోతుగా ఉన్నటువంటి, ఎంతో దూరంగా ఉన్నటువంటి ఆ రహస్యములను కూడా చూడగలిగే ఆత్మకాలమే పక్షిరాజు కాలం. ఆయన హల్లెలూయా. అందుకని 7వ సంఘకాలమే పక్షిరాజు కాలం. ఇదే లౌకిక సంఘకాలం. ఈ సంఘకాలంలోనే 7వ దూత. అందుకని పక్షిరాజు వర్తమానం అంటారు. ఈ లౌకిక సంఘకాలం 7వ దూత వర్తమానాన్ని, పక్షిరాజు యొక్క వర్తమానము. ఆ పక్షిరాజు వలె ఆ యొక్క వర్తమానము అదేమిటంటే 7వ దూత ద్వారా బయలుపరచబడినటువంటి ఆ వర్తమానం, ముద్రలు, సంఘకాలాలు, దానియేలు 70 వారాలు, మృదువు ముద్ర, సర్ప సంతానము, ఇలాంటి అనేక మర్మాలు 7వ దూత పలుకుద్దేముందో మర్మములు సమాప్తమగునుంది. కాబట్టి అందుకనే 7వ ముద్ర కూడా బ్రహ్మం గారు కొంతవరకు ఆయన తెలియజేశాడు. 7వ ముద్ర అంటే రాకడ. అది రాకడని మాత్రమే చెప్పాడు తప్ప, ఎందుకంటే అర్ధగంట సేపు నిశ్శబ్దం ఉన్నది 7వ ముద్ర. 7వ ముద్ర ఏమిటి చెప్పండి? అర్ధగంట సేపు నిశ్శబ్దం ఉన్నట్టు తప్ప ఏమి ఉండదు. అర్ధగంట నిశ్శబ్దం ఏమిటో చెప్పాడు ఆయన. అర్ధగంట సేపు ఆ నిశ్శబ్దము అది ఆయన రాకడ. అందువల్లే పరలోక రాజ్యములు నిశ్శబ్దంగా ఉంది అని చెప్పాడు ఆయన. అంతేగాని ఆ రాకడ ఎప్పుడే చెప్పలేదు. అది ఆ సమయంలోనే ఆ ముద్ర బయలుపరచబడుతుంది. అది 3వ ఈడ్పు. అంతే తప్ప దాని గురించి నాకు తెలియదు, దాన్ని ఆయన వదిలేశాడు, దాని గురించి నాకేం చెప్పలేదు అన్నాడు ఆయన. 6 ముద్రలు బయలుపరచబడ్డాయి తప్ప 7వ ముద్ర బయలుపరచబడలేదు సంఘకాలంలో. అందుకని 7 సంఘకాలాలు అంటే ఏంటో నీకు తెలుసు. 7 దీపస్తంభాలంటే ఏంటో నీకు తెలుసు. 7 దీపస్తంభాలంటే 7 నక్షత్రాలంటే నీకు తెలుసు. మత్స్య సంఘాలలో తెలీదు. 7 ముద్రలు ఏంటో తెలుసు. మీకు అర్థమవుతుందండి? కానీ మత్స్య సంఘాలకు అలాంటివేమీ తెలియదు. అందువలన ఏది నిజమైనదో, ఏది నిజమైనది కాదు, ఏది సత్యమైనదో, ఏది అసత్యమైనదో, ఏది వెలుగో, ఏది చీకటో స్పష్టంగా చూడగలిగినటువంటి కాలమే ఈ లౌకిక సంఘ కాలము. అందుకని పక్షిరాజు ఆత్మ కలిగిన వారు, అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఈనాడు స్పష్టంగా చూడగలుగుతుంటారు ఆయన నామమున. హల్లెలూయా. అందుకని చప్పగా కూర్చొని పక్షిరాజులు రెక్కలు ఎగురుతూ ఉంటాయి, చేతులు ఎగురుతూ హల్లెలూయా స్తుతి ఆమేనని అవి పెద్దగా శబ్దం చేస్తూ ఉంటాయి. అవి చచ్చిన వాటిలాగా, జబ్బుతో ఉన్న వాటిలాగా హల్లెలూయా స్తుతి స్తోత్రం చెప్పవి గట్టిగా ఆయన్ని స్తుతిస్తూ ఉంటాయి. ఆయన నామమున పక్షిరాజు జబ్బు పక్షిరాజు కాదు. మీకు అర్థమైందండి? బలహీనమైన పక్షిరాజు కాదు. కొంతమంది సంఘంలో అలాంటి పక్షిరాజు పిల్లలుగా ఉంటారు. నోరు రాదు వాళ్ళకి, అది జబ్బులు ఉన్నాయి. అందుకని నోరు గట్టిగా రాదు, హల్లెలూయా గట్టిగా చెప్పలేరు, స్పష్టంగా ఆయన్ని పెద్ద నోరుతో ఆయన్ని స్తుతించలేరు, ఆమేన్ చెప్పలేరు. ఆ పాస్టర్ గారు ఒక్కడే పెద్ద గొంతు అరుస్తుంటారు. అంతమంది కలిసి అరిచినా కానీ పిల్లి గొంతులో ఉంటుంది. కానీ పక్షిరాజులు ఆ చేతులను చాపి అవి ఏం చేస్తాయి చెప్పండి? ఆమేనని హల్లెలూయాని స్తుతిస్తా ఉంది ఆయన నామమున. హల్లెలూయా. పక్షిరాజులకి ముళ్ళుగర తీసుకొని పొడవాల్సిన పని లేదు. అది స్వరమే అంతా.
చెబితే నడుస్తుంటాయి కొన్ని. అవి జబ్బు. నువ్వు కూడా ఆత్మీయంగా జబ్బుతో ఉన్నావేమో, బలహీనతో ఉన్నావేమో. నీ కంఠం చెప్తుంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో లేదు అని. నేను మొన్న బలహీనంగా ఉన్నప్పుడు నా నోరు సరిగా రాలేదు. చాలా బలహీనంగా ఉంది. ఎందుకని గట్టిగా రావట్లేదు అనుకుంటే శరీరం బలహీనం ఉంది కాబట్టి కంఠం కూడా సరిగా రాలేదు. ఆత్మీయంగా బలము కలిగి ఉన్న వారు కూడా ఆత్మీయంగా ఆ పక్షిరాజుని ఏం చేస్తారంటే, పక్షిరాజు పిల్లలు రెక్కలతో స్తుతిస్తూ ఉంటాయి, రెక్కలతో కనపరుస్తూ ఉంటాయి. పక్షిరాజు కానీ ఏం చేస్తుంది చెప్పండి, నాకు ఎందుకులే అన్నట్టుకుంటాయి. అది కోడి పిల్లలే. మినహం గారు ఏం చెప్పారంటే మంచి ఉదాహరణ చెప్పారు. పక్షిరాజుతో పాటు పక్షిరాజు గూటిలో పక్షిరాజు పిల్లలతో పాటు కోడి పిల్లలు కూడా పెడితే అవి రెండు పొదిగినాయి అట. రెండు పొదిగితే చక్కగా పక్షిరాజుతో పాటు ఈ కోడి పిల్లలు కూడా చక్కగా ఆ పక్షిరాజు పిల్లలతో పాటు చక్కగా తిరుగుతూ ఉన్నాయి. కానీ పక్షిరాజు పిల్లలు చూసేటప్పటికి అవి ఎగరగలుగుతున్నాయి, చాలా చక్కగా పైకి ఎగరగలుగుతున్నాయి, చాలా హుషారుగా ఉంటున్నాయి, ఉల్లాసంగా ఉంటున్నాయి, సంతోషంగా ఉంటున్నాయి. హల్లెలూయా ఆమేనని బాగా చెప్పగలుగుతున్నాయి అనమాట. ఆ గొంతు విప్పి చెప్పగలుగుతున్నాయి. ఈ పెట్టలు మాత్రం, ఈ కోడి పిల్లలు మాత్రం ఎగరలేకపోతున్నాయి, అలివి చెప్పలేకపోతున్నాయి. ఎక్కడ రావట్లేదు, చేతులు రావట్లేదు, పైకి గొంతు రావట్లేదు వాటికి. అవి కోడి పిల్లలు సంఘములో కూడా అవి ఉంటాయి అన్నాడు ఆయన. పక్షిరాజు పిల్లలు ఉంటాయి, కోడి పిల్లలు కూడా ఉంటాయి, అవి తెలిసిపోతుంటాయి. అవి ఆ పక్షిరాజు వచ్చినప్పుడు, పక్షిరాజు వచ్చి అరిచినప్పుడు ఆ కోడి పిల్లలు ఎగరలేకపోయాయంట. ఎగరాలకుండా దుబ్బులు కింద పడిపోతున్నాయి. రెక్కలు కదా, ఎగిరే రెక్కలు కాదు కదా, దానివి పడిపోతున్నాయి. ఈ పక్షిరాజు పిల్లలు ఆ స్వరం వినపడగానే అరుచుకుంటూ పైకి వెళ్ళిపోయింది. ఆయన హల్లెలూయా. అదే రెండవ రాకడ. ఎత్తబడే ఈ పక్షిరాజు కాలంలోనే ఎత్తబడేటువంటి కాలము. అందువల్ల ఆ పక్షిరాజు పిల్లారా హల్లెలూయా ఆమేనని స్తుతిస్తూ గణపరుస్తూ అన్ని విషయాలను కూడా తేటగా చూడగలుగుతుంది అనమాట. బైబిల్లో ఉన్న విషయాల్ని, ఆ మర్మాలని స్పష్టంగా చూడగలిగేటువంటి కాలమే ఈ లౌదీయ సంఘ కాలం. ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆ పక్షిరాజు అయినటువంటి ఆ నీతి సూర్యుడు లేకపోతే వేకువ నక్షత్రం యొక్క స్వరము, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను 1993లో చెప్పిన ఆ పక్షిరాజు అనేటువంటి ఆయన ఈ తెల్లవారుజామున పక్షిరాజుగా ఉండి ఎక్కిరామని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఈ పక్షిరాజు ఎలా ఉందంటే, ఈ పక్షిరాజు దానికి వృద్ధాప్యం వచ్చినప్పుడు, దానికి ముసలితనం వచ్చినప్పుడు, ఆ పక్షిరాజుకి ముసలితనం వచ్చినప్పుడు గోర్లు విపరీతంగా పెరిగిపోతాయి, చర్మం పెరిగిపోతాయి, కళ్ళు మూసుకుపోతాయి, శరీరం బరువు అయిపోతాయి, ఎగరలేకపోతుంటుంది, సాగుపోయే పరిస్థితి చేస్తుంది పక్షిరాజు చివరి టైంలో. ఎప్పుడైతే ఈ స్వరం వినపడుతుందో, ఏమంటే ఎక్కిరమ్మనే స్వరం వినపడగానే అది ఏం చేస్తుంటే మెల్లగా ఆ కొండ మీదకి వెళ్ళిపోతాయి, లేకపోతే బండరాయి మీదకి వెళ్ళిపోతాయి. ఏం చేస్తే చెప్పండి, తన రెక్కలను తీసుకొని, తన ముక్కును తీసుకొని, తన కాళ్ళను తీసుకొని ఆ బండకేసి కొట్టేసుకుంటుంది అనమాట. చాలా భయంకరంగా ముక్కును తీసి కొట్టేసుకుంటుంది, కాళ్ళను తీసుకొని కొట్టేసుకుంటుంది, రెక్కలు తీసుకొని దానికి కొట్టేస్తాయి. ఆ కొట్టి వేసినప్పుడు బాధేసుకుంటుంది అనమాట, రక్తం కారిపోతుంది అంతా. మరలా ముక్కుతోటి ఆ కాళ్ళు గోర్లతోటి ఆ ముక్కుకున్నది లాగేసుకుంటుంది. కాలు గోర్లు ముక్కుతోటి కాళ్ళకి వాటుకున్నటువంటిది అంతా లాగేసుకుంటుంది అనమాట. మరలా అది ఏమైపోద్దంటే యవ్వనస్తురాలుగా మరి హల్లెలూయా. పక్షిరాజుకు మాత్రమే ఉంది, ముసలిదైనప్పటికీ కూడా మరలా యవ్వనస్తురాలుగా మారిపోయి మరలా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ కాలం ఇది.
ఈ కాలం ఇదే. ఈ సమయంలో ఆ పక్షిరాజు అనేటి ఆయన వధువు లోక సంబంధమైన లోకాశలని, ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క నాశనానికి దగ్గరకు వచ్చి దీనికి వృద్ధాప్యంలో ఉంది. ఇంకా ఈ ప్రపంచం యొక్క కాల్చివేయబడబోతా ఉంది. ఈ ప్రపంచం యొక్క నాశనం చేయబడబోతా ఉన్నది. కాబట్టి ఈ నాశనమయ్యే వాటిని, నశించేటువంటి లోక సంబంధమైన వాటన్నిటిని కూడా, లోకాశల్ని, చెడ్డ ఆలోచనల్ని, చెడ్డ చూపులని, చెడ్డ క్రియలని, ఆ చెడ్డ జ్ఞానాన్ని, ఈ సమస్తమైన వాటన్నిటిని కూడా ఈ పక్షిరాజు ఆత్మ కలిగిన వారు సమస్తమైన వారు విడిచిపెట్టేస్తారు. ఆయన నామడిస్తారు. ఆ పక్షిరాజు ఎలాగైతే విడిచిపెట్టేస్తారు, ఎక్కిరామనే స్వరమును బట్టి నిజమైన పక్షిరాజు ఆత్మ కలిగిన వారు ఈ లోక సంబంధమైన వాటిని కూడా విడిచిపెట్టేస్తారు. వీటి మీద మనసు ఉండదు ఇంకా వాళ్ళకి. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసుక ఉండదు. అందుకనే మనకి రెబెక్క ఒక పక్షిరాజుగా ఉంది. ఆ రెబెక్క చూడండి, ఆ సమయం అంతా కూడా కుటుంబము, లేకపోతే బంధువులు, లేకపోతే వాళ్ళ ఊరు అనేటువంటి దానితో కప్పబడి ఉందామె. దానితో ఆమె ఆ యొక్క పక్షిరాజుకి ఎలాగైతే ఉంటుందో ఆ శరీరం అంతా కూడా వృద్ధాప్యానికి సంబంధించి ఆ యొక్క అంతా కూడా శరీరానికి అంతా కూడా ఏ విధంగా అయితే ఆ చర్మము ఉబ్బిపోయి ఎలాగైతే ఉంటుందో ఆమె కూడా అలాగే ఉంది. ఆ తెల్లవారుజాము వచ్చినప్పుడు ఆ బంధు ప్రీతి, లోకాశలు, ఆపేక్షలు, లోక ప్రేమ, ధనాపేక్షలు అన్నీ కూడా ఇంకా వాటి మీద ఇంకా ఆవిడికి మనసు లేదు. వాటిని వదిలిపెట్టేసి ఆమె పక్షిరాజు ఎగురుకుంటూ ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన నూతన శరీరముతో, నూతన ఆత్మతో, నూతన మనస్సుతో, నూతన చెవులు, నూతన మాటలు, నూతన నోరు, నూతన చేతులు, నూతన కాళ్ళు, నూతన ఆలోచనలు, నూతన నేత్రాలు, ఇంకా పాపం సంబంధం ఏమీ కలేదు. సమస్తము కూడా నూతనమైనదిగా మారిపోయింది. అదే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము. అందువల్ల పక్షిరాజు కాలంలోనే ఎత్తబడేటువంటి కాలము, వధువు ఎత్తబడేది పక్షిరాజు కాలంలోనే. దూడ కాలంలో ఎత్తబాటు జరగలేదు, సింహం కాలములో ఎత్తబాటు జరగలేదు, మానవ జ్ఞానం కాలములో ఎత్తబాటు జరగలేదు. అంటే మనిషిని ముఖం వంటి ముఖము కలిగిన ఆ కాలంలో ఎత్తబాటు జరగలేదు. కానీ ఈ పక్షిరాజు కాలంలోనే ఎత్తబడే కాలం ఇది. ఆయన వధువు ఎత్తబడేది 4లోనే. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, 4లో ఎత్తబాటు జరిగింది. 4వ జాములో లోతు సొదొమ గొమొర్రాను విడిచి ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి? 4వ జాములో. రెబెక్క 4వ జాములో ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే దానియేలు 4వ జాములో పైకి తీయబడ్డాడు. దానియేలు అలాగే ఆ యొక్క ఇశ్రాయేలు ఎర్ర సముద్రమును ఆ 4వ జాములో ఐగుప్తు తెగిపోయింది. 4లో లోకముతో సంబంధము తెగిపోయినటువంటి కాలం ఆయన. అందుకని 7వ ముద్రలో అంటే ఆయన రాకడలో సంఘానికి, లోకానికి సంబంధము తెగిపోద్ది. కొంతమంది అంటారు, నేను వాళ్ళని వదిలిపెట్టలేకపోతున్నానండి అంటారు. ఇప్పుడే వదిలిపెట్టలేకపోతే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన నాకు చాలా ప్రేమ అండి, మా బంధువులు అంటే నాకు చాలా ఇష్టం అండి, మా అత్తకి నేనంటే చాలా ఇష్టం అండి బాబు, లేకపోతే మా పిన్నికి నేనంటే చాలా ఇష్టం అండి, వెళ్ళి రాకపోతే ఎలా కుదురుద్దండి, అలాగండి ఇలాగండి. నువ్వు ఇప్పుడే వదిలిపెట్టలేకపోతే రేపు మరి పైకి వదిలిపెట్టి పైకి మధ్యాకాశం పెళ్లి విందుగా వెళ్తావు నువ్వు. మరి ఆత్మీయంగా ఇక్కడ నువ్వు వదిలిపెడితేనే శరీరం విడిచిపెట్టబడి పైకి శరీరము పైకి వెళ్ళిపోయి ఎక్కడేమంటావు? నీకు ఆళ్ళు కావాలి, భక్తి కావాలి, ఆళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అది కాదు. అందుకనే చూడండి, లోతు కాలంలో ఏం జరిగిందంటే లోతుకి సొదొమ గొమొర్రాకు సంబంధం తెగిపోయింది. ఇక బంధం లేదు, వేరైపోయాడు, చంచబడ్డాడు. ఇక మనం నేర్చుకున్నాం, అటు కాలం ఉంది, ఇటు కాలం ఉంది. ఏమండి? ఆ మార్గంలో వెళ్ళి వెళ్తున్నాయి, ఈ మార్గంలో వెళ్ళి వెళ్తున్నాయి. ఒకదానికోటి కాలం. మనం కూడా అంతే, మన మార్గం వేరు, లోకస్తుల మార్గం వేరు. రోడ్డు ఉందనుకోండి, రోడ్డు పైన ఆ కాలం ఉంటుంది, ఈ కాలం. ఆ కాలం వెళ్ళిపోతుంటే నీళ్ళు, ఈ కాలం వెళ్ళిపోతుంటాయి. నీవు కూడా అంతే,
వాళ్ళు శరీరానుసారులు, లోకస్తులు. అలాగే నీవు ఆత్మ సంబంధం, పరలోక సంబంధం వ్యక్తులు కాబట్టి వారికి నీకు ఏమీ కలదు. వాళ్ళ మనసులో నీ మనసులు కలవు, వాళ్ళ ఆలోచన నీ ఆలోచన కలవు, వాళ్ళ మాటలు నీ మాటలు కలవు, వాళ్ళ క్రియలు నీ క్రియలు కలవు. నీ క్రియలు నీ మాటలు నీవని కూడా పరలోక సంబంధమైన వాళ్ళతో కలుస్తాయి తప్ప లోకస్తులతో కలవు. అందుకని వాళ్ళకి నీకు మధ్య విరోధము కలుస్తుంది తప్ప సమాధానము కలగదు. అందుకనే ఈ లౌకిక సంఘ కాలంలో ఏం జరుగుతుందనంటే, ఈ పక్షిరాజు కాలంలో ఎత్తబాటు అంటే అర్థం ఏమిటంటే, వెళ్ళారా పైకి కొనుకోబడమే, పైకి లేపబడమే. కనుక పైకి లేపబడిన, అందుకే బైబిల్లో రాయబడింది, మీరు పైకి లేపబడిన వారైతే పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోనకుడి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి అనుంది. ఈ లౌకిక సంఘ కాలంలో, ఈ యొక్క పక్షిరాజు కాలంలో ఏం జరుగుతుందంటే, తెల్లవారుజామున ఈ 4 పక్షిరాజు అయినది కాబట్టి ఈ 4 ఏం జరుగుతుందంటే సంబంధము తెగిపో. ఇక అదేగా అటో ఊరుంది, ఇటో ఊరుంది. ఆ ఊరికి ఊరికి మధ్య ఏమో చెప్పండి, బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కూలిపోతే ఏం జరుగుతుంది? ఆ ఊరోళ్ళకి ఈ ఊరోళ్ళకి సంబంధం తెగిపోద్ది. ఇంకా ఎలా ఉన్నా పలకరించుకోవడం ఉండదు, మాట్లాడుకోవడం ఉండదు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉండదు, ఒకరి కష్టాలు ఒక సుఖాలు పాల్గొంచుకోవడం ఉండదు. ఆళ్ళపిల్లకి మధ్య సంబంధం తెగిపోయేట్టు. కానీ నీకు కూడా లోకానికి కూడా ఏమైపోతుందంటే సంబంధం తెగిపోతుంది. అదేగా అలాగే రేపుకాకు కూడా ఏమైపోయింది చెప్పండి, అక్కడి నుండి ఆమె వేరైపోయింది. అలాగే లౌకిక సంఘ కాలంలో ఏం జరుగుతుందనంటే, నీవు లోకము నుండి తెంచబడి, లోకాశల నుండి, లోక తలంపుల నుండి, ఇంకా వాటి నుండి, ఐగుప్తు సైన్యము నుండి ఇజ్రాయేలు తెంచబడ్డారు. చూడండి, ఇప్పుడు కూడా నీవు కూడా లోకాశలతోటి, ధనాపేక్షలతోటి, లోక ప్రేమలతోటి, లోక సహవాసాలతోటి, లోక బంధాలతోటి అన్నిటితో కూడా తెగిపోవడమే, ఎత్తబడమే. నువ్వు తెగిపోయి పైకి వెళ్ళిపోతావు అనమాట. ఈ వర్తమానం ఏంటంటే, రేపు చుక్కు వర్తమానం, ఎక్కరమనే స్వరం ఏంటంటే చెప్పండి, ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జిని కూల్చివేసే వర్తమానం. లోకము నీ దగ్గర రాకుండా, లోకములో నీ వెళ్ళకుండా ఈ వర్తమానం ఏం చేస్తుంటే లోకం ఉండి నిన్ను వేరు చేసే వర్తమానమే 8వ దూత యొక్క వర్తమానము. ఇది పక్షిరాజు కాలములో ఎత్తబాటు జరుగుతూ ఉంది. అందువల్లే నీవు ఈ చివరి కాలమును ఆయన కోసమే నువ్వు నిలబడి జీవిస్తూ ఉంటావు. కాబట్టి ఇది పైకి కొనిపోబడే కాలము, తెంచబడే కాలము. అందుకని చాలా మంది లోకంతో తెగిపోలేక, లోకములో వారిని విడిచిపెట్టలేక, లోకము సంబంధమైన వాటిని వదలలేక ఏం చేస్తారో చెప్పండి, లోక సంబంధమైన వాటిని వదలలేక, ఇది ఏ కాలమో ఎరుగక, అవసరమైతే ఆయన కోసం దేన్నైనా విడిచిపెట్టి రావాల్సింది, విడిచిపెట్టి వెళ్ళాల్సిందే పైకి వెళ్ళే కాలమే. అలాంటి కాలమే పక్షిరాజు కాలము. అందుకని వాళ్ళు మనకు ఛాయిగా ఉన్నారు. లోతు కానీ, ఆ ఇజ్రాయిలీలు కానీ, ఆ దానియేలు కానీ, అలాగే ఆ యొక్క బైబిల్లో మనం చూస్తే నోహ కాలమును కూడా వారు ఆ లోకమును తెంచబడి ఓడలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ కూడా 120 సంవత్సరాలు ఉన్నాయి. 120 సంవత్సరాలు 4 జాములు. ఇప్పుడు కూడా మనకి 4 జాములు ఉన్నాయి. 120 సంవత్సరాలు. మనం కూడా చివరిలో ఉన్నాం. మనకు కూడా ఇవ్వండి కాలం అని చెప్పండి. చివరిలో లౌకిక సంఘ కాలంలో 120 సంవత్సరాలే. ఆ దినములు జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతుందని ఆయన చెప్పాడు. కాబట్టి ఇది ఏమై ఉన్నదంటే పక్షిరాజు కాలము, కొనుకోబడే కాలం. అందుకని ఆ పక్షిరాజు తప్పించుకునేటువంటి, అందుకని తుఫాను వచ్చిందనుకోండి, గాలులు వచ్చాయనుకోండి, అన్ని పక్షులు కూడా తుఫాను గాలికి వాటికి వీటికి ఆ యొక్క చెట్టు మీద ఈ చెట్టు మీద ఉండి తడిసిపోయి ముద్దయిపోయి కొన్ని చచ్చిపోతుంటాయి, కొన్ని కొట్టుకుపోతుంటాయి. కానీ పక్షిరాజు మాత్రము ఆ గాలికి పైగా, మేఘాలకు పైగా ఎగురుతూ హృదయంగా అమరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ
పక్షిరాజు అన్నిటికీ పైగా ఎగురుతూ ఉంటుంది. ఆ పక్షిరాజు నీవు కూడా లోకాశలకు పైగా, ధనాపేక్షలకు పైగా, ఏమండి వీటన్నిటికి పైగా, లోకానికి పైగా నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచనలు ఆ పరసంబంధంగా ఎగురుతూ ఉంటాయి. ఆయన ఇది పైకి కొనిపడే కాలం. ఇది ఇంకా ఈ లోకంలో ఎగురుతూ ఉండే కాలం కాదు. ఇది బ్రహ్మంగారి కాలంలో అది ఎగురుతూ ఉంది పక్షిరాజు. అది చెప్పబడిపోయి లేదు. దేహం యొక్క విమోచన వరకు మూలుగుతూ ఉంది. ఎక్కడమైన స్వరం పడగానే అది బండకేసి కొట్టేసుకుంది, బాదుకుంది. నీవు కూడా ఇప్పుడు ఆయన ఎదుట నిన్ను బాదుకుంటున్నావు, ఏడుస్తున్నావు. విడిపించు నాయన, విడిపించు, ఈ లోకాసిందాలు తీసేయను ఆయన అని నువ్వు కన్నీరు గారుస్తున్నావు. నీలో ప్రాచీన స్వభావం, నీ బంధువుల్లో ఉన్న అలవాట్లు, నీ బంధువుల్లో ఉన్న పద్ధతులు, నీ ప్రవర్తన, నీ తీరు మొత్తం కూడా ఇప్పుడు విడిచిపెట్టేసి ఆయన్ని ధరించుకుంటున్నావు. పూర్తిగా ఆయన స్వరూపాన్ని ధరించుకుని, ఆయన ప్రేమను ధరించుకుని, ఆ గుణలక్షణాలు ధరించుకుని పైకి కొనుకోబడే సమయం. అందుకని రూపాంతరమును, అందుకని అది క్రొత్త శరీరాన్ని పొందుకుంటుంది. నూతన శరీరాన్ని పొందుకొని కొంతకాలం జీవించి మళ్ళా చనిపోదు. కానీ నువ్వు చనిపో. అందుకని చూడండి, మనము యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 23 ఇచ్చిన ఒకసారి మీరు చదవండి అమ్మా. మెస్సయ్య నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునను. అందుకు మెస్సయ్య పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ పునరుద్ధానం ఎలాంటి చెప్పండి, ఎన్నటికీ నువ్వు చనిపోవు. ఈ మాటే నేను అక్కడ ఒంగోలులో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఊళ్ళో అక్కడ చర్చి మీద రాయబడి ఉంది అనమాట. ఈ మాట మొట్టమొదట ఆ మాట చదివే నేను ఆ చర్చికి వెళ్ళడం జరిగింది. ఈ మాట నన్ను అలా విధంగా ఆకర్షించింది. అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, చనిపోయినను మరలా బ్రతుకుతారు, మనకి ఎన్నటికీ చనిపోవడం అని ఉంది. అప్పటి వరకు నేను ఈ మనుషులు చనిపోవడానికి గురించి బాధపడుతుండేవాడు. ఎన్నటికీ చనిపోరు, అహో ఆయన నమ్ముకుంటే ఇక ఎన్నటికీ చనిపోవన్నమాట. ఇంకొకరు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారంట, ఇంక ఎన్నటికీ ఇక చనిపోరు, ఇక మరణం లేకుండా జీవిస్తారన్నమాట. అందుకని పక్షిరాజు కంటే కూడా నీవు గొప్ప శరీరాన్ని పొందుకోబోతున్నావు. అదే మహిమ శరీరము. ఆ మహిమ శరీరం పొందుకోవాలంటే నీ చివరి కాలంలో ఆ పక్షిరాజు ఎలాగైతే ఏమండి ఆ పాత శరీరం అంతా పీకేసుకొని లాగేసుకొని, ఏమండి ఆ ముక్కుతోటి కాళ్ళతోటి లాగేసుకొని, రక్తం వచ్చినా సరే పీకేసుకొని, ఎంతో నొప్పి ఎంతో బాధ అయినప్పుడు కూడా లాగేసుకొని పీకేసుకున్న తర్వాత కొత్త శరీరం వచ్చేస్తాయి, కొత్త గోడలు వచ్చేస్తాయి, కొత్త ముక్కు వచ్చేస్తాయి, అంత నూతనమైన వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు కూడా నీవు మెస్స యొక్క ముక్కు, మెస్స యొక్క నోరు, మెస్స యొక్క కళ్ళు, మెస్స యొక్క చేతులు, మెస్స యొక్క పాదాలు. అప్పుడు నువ్వేమనుకుంటా అంటే ఈ కళ్ళు నావి కాదు ఆయన అనుకుంటా. నేను అలాగే 1993లో నాకు అలాగే అనిపించింది. ఈ చేతులు ఆయన, ఈ శరీరం ఆయనది అనుకునేవాళ్ళు. మీరే నా ఆలయమై ఉన్నారని ఆయన, మీరే నా ఆలయము కాబట్టి ఇది ఆయనదే. ఈ చేతులు ఆయనవే, ఈ కాళ్ళు ఆయనవే, ఈ చెవులు ఆయనవే, ఈ కళ్ళు ఆయనవే, ఈ చెవులు ఆయనవే అనుకునేవాడు. నువ్వు కూడా అంతే. ఈ కళ్ళు నీవి కాదు, చెవులు నీవి కాదు, చేతులు నీవి కాదు, పరిశుద్ధాత్మవి. ఇప్పుడు నువ్వేమైపోతావంటే కొత్త నేత్రాలు అయిపోతాయి. పరలోక సంబంధమైన కళ్ళు, పరలోక సంబంధమైన చెవులు, పరిశుద్ధమైనవి, పాపం లేనివి, పరిశుద్ధమైన పాదాలు, పరిశుద్ధమైన చేతులు,
అవయవాలను కూడా పరిశుద్ధమైనవిగా మార్చబడ్డాయి. ఇది జరుగుతుంది ఎక్కడ చెప్పండి? పక్షిరాజు కాలంలో రూపాంతరం జరిగేది, అంటే రెండవ రాకడ జరిగేది పక్షిరాజు కాలంలోనే. రెండవ రాకడలోనే రూపాంతరం జరిగి మరణమును మరి ఎన్నడూ చూడకుండా కొనుకోబడేది కూడా ఈ పక్షిరాజు కాలంలోనే. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న కాలమే కాలము పక్షిరాజు కాలం. నువ్వెవరివి? పక్షిరాజు పిల్లవి. పక్షిరాజు పిల్లలు. ఈ పక్షిరాజు పిల్లలే పైకాలం జరుగుతాయి. ఆ పక్షిరాజు పిల్లలే రూపాంతరం చెందుతాయి. కోడి పిల్లలు రూపాంతరం చెందలేవు, చచ్చిపోతాయి. ముసలితనం అయినప్పుడు చచ్చిపోతాయి తప్ప మళ్ళా కొత్త శరీరాన్ని పొందుకోవి. కానీ పక్షిరాజు ముసలితనం వచ్చినప్పుడు ఏమేమి జరుగు చెప్పండి? ఆ ముసలి చర్మమంతా లాగేసుకుని, ఆ ముసలి చర్మమంతా కూడా లాగేసుకొని పీకేసుకొని కొత్త శరీరాన్ని పొందుకుంటుంది. ప్రకృతిలో జరుగుతుంది. మనకు ఛాయగా ఉంచాడు ఆయన. నువ్వు ఆలోచన చేయండి. రేపు ఎవరు కూడా ఆయన మీద నేరం మోపడానికి ఉండదు. రూపాంతరం అనేది ఉంటుందని నాకు తెలియదే, నాకు ఎవరు చెప్పలేదే, పక్షిరాజు కాలం అని నాకు ఎవరు చెప్పలేదే. నువ్వు ఆ రోజు రాలేదు. మీకు అర్థమవుతుందండి? చెప్పావు రమ్మని, నువ్వు రాలేదు. ఈ వర్తమానం ఉందనుకోండి, నువ్వు వినలేదు. మీకు అర్థమైందా? నాకెవరు చెప్పలేదే అంటానికి అవతం. ప్రకృతిలో ఆయన ఛాయగా ఉంచాడు పక్షిరాజు పిల్లల్ని. అందుకని పక్షిరాజు యొక్క స్వరమును పక్షిరాజు పిల్లలు ఎరుగుతాయి. ఈ స్వరమును కూడా పక్షిరాజు పిల్లలే ఎరుగుతాయి. ఇది పక్షిరాజు యొక్క స్వరము. పక్షి రాజు, అందుకని షాలేము రాజుగా ఉన్నాడు. ఇప్పుడు షాలేము రాజు పిల్లలే షాలేము రాజు యొక్క స్వరాన్ని ఎరుగుతాయి. ఇప్పుడు షాలేము రాజు ఏం చెప్తున్నాడు? ఆయన నీతిని గురించి బోధిస్తున్నాడు, సమాధానం గురించి బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆనందాన్ని గురించి బోధిస్తున్నాడు. అంటే తన రాజ్యం యొక్క సంగతుల్ని బోధిస్తున్నాడు. తన రాజ్యం యొక్క సంగతుల్ని బోధిస్తూ ఉన్నాడు. అందుకని పక్షిరాజుల యొక్క శరీరము మారిపోయి, తన రాజ్య సంబంధమైన ఈ లోక శరీరం మారిపోయి ఆ రాజ్య సంబంధమైన శరీరముగా మార్పు చెందుతుంది. అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో నడుస్తున్నావు అనుకోండి, నువ్వు ఆ రాజ్య సంబంధమైన శరీరం ధరించుకున్నట్లు లెక్క. అందుకని 8 అంటే నిత్యత్వం. అందుకని నిత్యత్వం అంటే మహిమ శరీరంలో ఉంది. అందుకని నిత్యత్వములో ఉండి ఆరాధిస్తున్నట్లు లెక్క. ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్నాడు, నిత్యత్వంలో ఉన్నట్లు లెక్క. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. సింహం యొక్క కాలంలో పరిశుద్ధాత్మ, అనగా ఆ యొక్క ఎఫెసు సంఘ కాలంలో పరిశుద్ధాత్మ సింహం వలె పనిచేసింది. ఆ తర్వాత కాలం ఏంటి చెప్పండి? దూడ కాలం. దూడ పరిశుద్ధాత్మ దూడ వలె స్మరణ, పెర్గము, తుయితెర సంఘ కాలంలో పనిచేసింది. ఆయన నామనిస్తాం. అందుకని తుయితెర సంఘ కాలంలో చాలా శ్రమని మనం నేర్చుకున్నాం. స్మరణ, పెర్గము, తుయితెర. తుయితెర అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? తుయితెర అంటే స్త్రీ పెత్తనం అని అర్థం. అది యెజబెలు చాలా భయంకరంగా తుయితెర సంఘ కాలంలో శ్రమ పెట్టింది అనమాట నిజమైన క్రైస్తవులు, నీతిమంతులు. యెజబెలు అది తుయితెర సంఘ కాలం. ఆ తర్వాత సార్దీసు, ఫిలదెల్ఫియా అది ఏ కాలం అంటే మానవ ముఖము కాలం. అది మనుషుని ముఖం వంటి ముఖము కలిగిన కాలం, అంటే మానవ జ్ఞానం. అందుకని నూతన కాలం అనేది ఎడ్ల బొడ్లు, గుర్ర బొడ్లు, అక్కడి నుండి ఆరంభమైంది మానవ జ్ఞానం. అక్కడి నుండే వాటి తర్వాత ఒక్కొక్కటి వస్తూ వచ్చాయి. అందుకని వెస్లీ కాలంకి వచ్చేటప్పుడు నూతన తర్వాత వెస్లీ. మీరు నూతన కాలంలో ఎద్దుల బళ్ళు, గుర్ర బళ్ళు ఇవన్నీ వచ్చాయన్నమాట. నూతన కాలం అంటే ఏ కాలం? అది సార్దీస్ కాలంలో. అలాగే సార్దీస్ తర్వాత ఫిలదెల్ఫియా, లోదర్, వెస్లీ అనమాట. ఆ వెస్లీ కాలంలో ఏమొచ్చిందనంటే విమానాలు, మోటార్ కాలం. మోటార్ ఇంజిన్ తయారు చేయబడిన కాలం అది ఫిలదెల్ఫియా కాలంలో. అందుకని మానవ జ్ఞానం అక్కడి నుంచి అదే
ఆ యొక్క సార్దిస్ కాలము, అలాగే ఫిలదెల్ఫియా కాలంలో మానవ జ్ఞానము వచ్చింది బాగా. నూతన కాలంలోనే ఎద్దుల బళ్ళు, గుర్ర బళ్ళు తయారు చేయడం, చక్రం తయారు చేసి ఆ విధంగా నడవడం వచ్చేసింది. జంతువులు ఉపయోగించుకున్నారు. కానీ నూతన తర్వాత ఎసిరి వచ్చారు. ఆయన కాలంలో వచ్చింది విమానాలు కనుగొన్నారు, అంటే ఇంజిన్ కనుగొన్నారు, మోటార్ కనుగొన్నారు. దాని ద్వారా రకరకాలు తయారు చేశారు. తర్వాత ఈ లౌదీయ సంఘ కాలంలో ఏం జరిగిందంటే 20వ శతాబ్దంలో, ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాము, 19వ శతాబ్దము 21లో ఉన్నాం కాబట్టి 20వ శతాబ్దంలో ఉన్నట్లు లెక్క. ఈ లౌదీయ సంఘ కాలం అంటే 7వ దూత కాలము, అయ్యగారు కాలము, అంటే జాన్సన్ గారు అంటే బ్రహ్మం గారి కాలంలో అక్కడ మానవ జ్ఞానము మనం చూస్తే ర్యాకెట్లు పైకి పంపబడిన కాలము 19వ శతాబ్దపు కాలం. ఆయన నామం హల్లెలూయా. ర్యాకెట్లని సృష్టించి పైకి పంపడం, పైకి వెళ్ళిపోతున్నటువంటి కాలం అది. ఆ కాలం మనం ఇప్పుడు ఏ కాలంలో జీవిస్తున్నామంటే ఈ చివరి టైంలో ఏమండి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయినటువంటి కాలం. శాటిలైట్లు, సెల్ ఫోన్లు రకరకాలుగా వచ్చినటువంటి 19వ శతాబ్దంలో విపరీతమైన టెక్నాలజీ వచ్చేసింది. మానవ జ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది. మానవ జ్ఞానం విపరీతంగా పెరిగిపోయిన కాలంలోనే మానవ జ్ఞానాన్ని జయించి వధువు నిలబడినటువంటి కాలం ఇది. ఆయన హల్లెలూయా. ఎందుకంటే మానవ జ్ఞానం వచ్చాక చాలా మందిలో ఏమొచ్చిందంటే ఇక్కడ దేవుడు లేడు, సర్వశక్తిమంతుడు లేడు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మనం ఇక్కడ సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నాం, మరి విచిత్రమే కదా, అది గొప్ప సంగతే కదా, మరి ఇంకా దేవుడు ఏంటండి అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? దానికి పైన శాటిలైట్ అన్నారు, అక్కడి నుంచి కిందకు వచ్చేస్తున్నాయి, సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. సువార్ చెప్తున్నారు కొంతమంది, శాటిలైట్ ద్వారా సువార్ చెప్తున్నారు కొంతమంది. హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు చెప్తుంటే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చర్చీల్లో అంటే సినిమాలు కూడా అలాగే వేస్తున్నారు. పైన శాటిలైట్ ద్వారా ఆ సినిమా కనుక పంపిస్తే ఇంకా అన్ని హాల్లో కూడా ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. అన్ని ఎక్కడెక్కడ హాల్ ఉన్నాయో అన్ని చోట్ల. అదేవిధంగా వీడు బాగా కోటేశ్వరుడు కాబట్టి, డబ్బున్నాడు కాబట్టి కొన్ని కోట్లు డబ్బు కట్టేసి ఈ సతీష్ కుమార్ శాటిలైట్ ద్వారా సువార్త అయ్యగారు అక్కడ చెప్తా ఉంటే, మత్స్యాక అయ్యగారు అన్ని సంఘాల్లో కూడా ఆయన అక్కడ చెప్తా ఉంటే శాటిలైట్ ద్వారా అన్ని సంఘాల్లో కూడా ఆ విధంగా ఆ సువార్త వెళ్తూ ఉంటుంది. ఇది శాటిలైట్ యుగం. మీకు అర్థమైందా? అందువలనే పిల్లారా మీరు గమనించండి, నోవ కాలంలో భౌతిక శాస్త్రం అది సర్వశక్తిమంతుడు ఇచ్చినటువంటి జ్ఞానమే. ఓడని అది భౌతిక జ్ఞానం చేత కట్టబడింది ఓడది. తర్వాత మొదటి వాకడలో రసాయనిక శాస్త్రం, రసాయనాలు. అందుకని మన శరీరములో ఇది రసాయనాలతో కూడిన శరీరం. ఇది మన శరీరంలో మనం తినే ఆహారము అది జీర్ణమైపోతుందంటే దానికి కారణం ఏంటి చెప్పండి? కొన్ని రసాయనాల వల్ల తిన్నలు మాంసం ముక్కలు కానీ, చేప ముక్కలు కానీ, జాయింట్లు కానీ ఏమైనా కూడా ఏమైపోతుంది చెప్పండి? తిన్న ఆహారం రక్తంగా మారిపోతుంది. కొన్ని రసాయనాలు. అందుకని శరీరం అంతా కూడా రసాయనాలతో, అంటే కొన్ని ఇది మట్టిలో నుండి తీయబడింది కాబట్టి మట్టిలో ఎన్ని లోహాలైతే ఉన్నాయో అన్నీ కూడా 16 ఎన్నో ఉన్నాయి, 16 కూడా ఈ శరీరంలో ఉన్నాయి, అన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నాయి. అందుకని ఇది మట్టిలో నుండి తీయబడిందని రుజువు చేయబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క రసాయనిక శాస్త్రం, అందుకని ఆయన రసాయనంతో కూడిన శరీరము ద్వారా వచ్చి రక్షణ కలుగు చేశాడు. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఈ లౌదీసం కాలము అనగా ఈ వేకువజామున మనం చూస్తే ఇది సంఖ్యాకాలము. సంఖ్యలు అన్నీ కూడా అంకెలతోటే. ఇప్పుడు సెల్ ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నావంటే ఈ నంబర్ అంతా నాకు నేను ఫోన్ చేస్తాను అన్నారు. ఆ నంబర్ కొట్టగానే ఫోన్ వెళ్ళిపోతుంది, అక్కడ ఫోన్ అక్కడికి వెళ్ళిపోతుంది. సంఖ్యాకాలం ఇది. సంఖ్యల ద్వారా రక్షణను మనం చూడగలుగుతున్నామా ఆయన మనసులో. హల్లెలూయా. అందుకని 7 తర్వాత 8, 4, 3, అలాగే 7 తర్వాత 8, 13 అనే సంఖ్యలు ఉన్నాయి. అబ్రహాం పేరు 7 అక్షరాలు ఉంటే ఇస్సాకు సంఖ్య 8, ఇష్మాయేలు సంఖ్య 13, అలాగే అబ్రహాము సంఖ్య 7 చూశాం. బ్రహ్మాం గారు, జాన్సన్ గారు వాళ్ళ పేరులో 7 అక్షరాలు ఉంటాయి. అలాగే వేకువ చుక్క 8, 7 నక్షత్రాల తర్వాత వేకువ చుక్క సంఖ్య 8, 13 అమెరికా. పోప్ ఫ్రాన్సిస్ అమెరికాకు సంబంధించిన వాడు. అతడు 13లో నుండి వచ్చాడు. అతని సంఖ్య 13లో ఎన్నిక చేయబడ్డాడు. అతని సంఖ్య 13 ద్వారా వచ్చాడు. అమెరికా సంఖ్య 13. ఎందుకంటే 13 రాష్ట్రాలతో ఆరంభమైంది అది. ఇప్పుడు 50 రాష్ట్రాలు పైగా ఉంటాయి. 13 రాష్ట్రాలతో అది ఆరంభమైనటువంటిది. అందుకని అమెరికా ఆ 13 అనేటువంటిది స్త్రీ సంఖ్య. అందుకని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 666 ముద్ర కనపడుతుంది. అలాగే అమెరికా సంఖ్య 13 కాబట్టి ఆ 13 అమెరికా ద్వారా వచ్చిన వాడు 666 పోపు యొక్క సంఖ్య. అందుకని అది మృగం యొక్క సంఖ్యని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనే కనపడుతుంది. 13కి 666 అలా సంబంధం ఉంది. అలాగే ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిస్కి అమెరికాకి సంబంధం ఉంది. మీకు అర్థమవుతుందండి. సంఖ్యలు 13, 8 ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో ఏముంది? 7వ ముద్ర ఆయన రాకడి గురించి అర్ధగంట నిశ్శబ్దం ఉంది. 8లో వేకువ చుక్క సంఖ్య 8. కాబట్టి ఇప్పుడు అతడు 13లో నుండి వస్తే పోపు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? 13లో నుండి వచ్చాడు. మృగం అంటే 666. పోపే ఆ మృగం 13 నుండి వస్తే ఈయన 8లో నుండి వచ్చాడు. ఆయన 8 అనగా నిత్యత్వములో నుండి వచ్చాడు. ఆయన వేకువ దూత ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? నిత్యత్వములో నుండి వచ్చాడు. అందుకని ఇది నిత్యత్వములోని వధువు ప్రవేశించే కాలం. మిగతా వాళ్ళందరూ కూడా 666 ముద్రలోకి వెళ్ళే కాలం. వాళ్ళందరూ కూడా పోపు కిందకి వెళ్ళిపోతారు. అన్ని మత్స్యాల సంఘాలన్నీ కూడా పోపు కిందకి వెళ్ళిపోతాయి. అందుకని బ్రహ్మాం గారు ఏం చెప్పారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో ఆయన అంగీకరించిన వారు ఉన్నారు. 333 అనేది వారి సంఖ్య అని చెప్పాడు. ఎవరిని? ఆయన అంగీకరించిన వారి సంఖ్య. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఆయన తిరస్కరించిన వారు ఉన్నారు. 666 అనేది వారు తిరస్కరించిన వారి సంఖ్య. అది మృగం యొక్క సంఖ్య. ఆ మత సంబంధమైన ఆ యొక్క మృగము సంఖ్య త్రిత్వం అనేటువంటిది అది మృగం యొక్క ముద్ర. దుర్బోధన అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద కూడా ఆ ముద్ర వేయబడినట్టు. ఆయన యొక్క 7వ తర్వాత ఈ వర్తమానాన్ని అంగీకరించిన వారందరి మీద కూడా సర్వశక్తిమంతుని ముద్ర వేయబడినట్టు పరిశుద్ధాత్మ యొక్క పిల్లరా ఆయన నామరుస్తారు. అందుకని చూడండి, ఆయన వర్తమానం తర్వాత ఈ వర్తమానం సత్యమని రుజువు చేయబడతాం. బ్రహ్మాం గారి తర్వాత వర్తమానం ఇదని రుజువు చేయబడతాం. సంఖ్యల ద్వారా, సంవత్సరాల ద్వారా. 7వ దూత ఇప్పుడు ఫిలోమోన్ 8 అక్షరాలు ఉంటాయి. బ్రహ్మాం గారు, జాన్సన్ గారి పేరులో 7 అక్షరాలు ఉంటాయి. పరిచర్య 1968లో బాప్తిజం పొందిన తర్వాత 96 పరిచర్యకు వస్తే 8 సంవత్సరాలు, 8 ముడిపడి ఉంటుంది. బ్రహ్మాం గారి పరిచర్యలో కూడా 7 ఉంటాయి. అయితే చూడండి, బ్రహ్మాం గారు 1933లో 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు, 1933లో 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ నక్షత్రము సుడుగా తిరుగుతూ ఆ నక్షత్రంలో ఒక స్వరం వచ్చింది. మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లే రెండవ రాకడకు నీ ముందు ఒక స్వరం వచ్చింది.
హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందని 1933లో. 63లో అతీతమైనటువంటి మేఘములు ఆయన దర్శనం ఇచ్చాడు. ఆయన 7 దూతలు రెక్కల ద్వారా అతీతమైన మేఘం రూపుదాల్చింది. 7 దూతల బ్రహ్మం గారి దగ్గర ప్రత్యక్షమైన 1963లో 1963లో అది జరిగింది. ఖచ్చితంగా 30 సంవత్సరాలకు అప్పుడు ముద్రలో బయలుపరచబడ్డాయి. ఆయన నామమున హల్లెలూయా. నాకు కాదు అన్నట్టు కూర్చోకండి, నువ్వు చెప్పుకో నాకేం సంబంధం లేదు అన్నట్టు కూర్చోకండి. ఇది నీ గురించే, నీ పట్ల జరిగించే కార్యాన్ని. ఆ తర్వాత 1993లో ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని చెప్పి ఆయన 95లో ఆయన దిగి వచ్చాడు. కాబట్టి 1933, 63, 93 బ్రహ్మం గారి వర్తమానం తర్వాత ఇదే రుజువు చేస్తాం. 7 తర్వాత 8 రుజువు చేస్తాం. జాముల ప్రకారం చూసినా కానీ 1906లో బ్రహ్మం గారు జన్మించారు. 1909లో జన్మించారు, క్షమించండి. 1906లో సాయంకాలం ఆరంభమైంది. ఆయన 1909లో జన్మించారు. ఆయన తర్వాత 1965లో ఆయన నిద్రించారు. అంటే సాయంకాలం అర్ధరాత్రి ఉన్నాడు. ఆయన అర్ధరాత్రి ముగిగానే ఆయన నిద్రించాడు. తర్వాత జాన్సన్ గారు ఉన్నారు, ఆయన వారు 95 నిద్రించాడు. కోడి కూసే వేళ. ఇప్పుడు తెల్లవారుజాము 96 తెల్లవారుజాము. దాని తర్వాత అనగా బ్రహ్మం గారి తర్వాత జాన్సన్ గారి తర్వాత వర్తమానం ఇదే అని ఆయన హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం సంఖ్యాకాలములో మనం ఉన్నాము. పక్షిరాజు కాలములో సంఖ్యలతో ముడిపడి ఉంది. ఆనాడు భౌతిక శాస్త్రం ద్వారా రక్షణ వచ్చింది. ఇప్పుడు రసాయన శాస్త్రం ద్వారా ఆ యొక్క మొదటి రాకంలో రక్షణ వచ్చింది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రము ద్వారా రక్షణ. అందుకని ఏలియా చూడండి 3లో నుండి ఆరోహణం అయిపోయాడు. మెస్సయ్య కూడా 8వ దినములో 4వ జాములో 3వ గడియలో పైకి లేచాడు. అంటే 3వ దినములో పైకి లేచాడు. కాబట్టి మనం కూడా అన్ని సంఖ్యలతో ముడిపడిపోయింది వర్తమానం అంతా. సంఖ్యలు. అందుకని పునరుద్ధార తలరాయి పునరుద్ధారము. అందుకని ఆయన 8వ దినములో వేకుజాములో 3వ దినములో ఆయన తిరిగి లేచాడు. మరలా అదే విధంగా ఏ దినములో తిరిగి లేచాడు అదే విధంగా మనం తిరిగి వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అపోస్తుల కార్యం నాకు మాట్లాడుతూ చూడమ్మా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూడండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరిచూచున్నారు? మీ వద్ద నుండి పరలోకములకు చేర్చుకోబడిన ఈ మెస్సయే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళిట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆయన నామమున హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా వెళ్ళాడు చెప్పండి? ఆరోహణము అంటారు దాన్ని. ఆరోహణము అవరోహణము అని ఉంటాయి. పైకి వెళ్ళడము, కిందికి రావడం. ఆయన మహిమ శరీరంతో వెళ్ళిపోయాడు. పైకి ఏ రీతిగా వెళ్ళిపోయాడు? మహిమ శరీరంతో మరణాన్ని జయించిన వాడుగా వెళ్ళిపోయాడు. మరలా మరణమును జయించిన వాడుగానే వచ్చాడు ఆయన. ఇప్పుడు మనల్ని మరణమును జయించిన వాడుగా లేపుతున్నాడు ఆయన. కాబట్టి చూడండి, అందువల్ల మనము సంఖ్యల ద్వారా ఈ వర్తమానముని కాలాన్ని మనము చూస్తున్నాం. ఏ కాలంలో ఉన్నామో మనం గ్రహించగలుగుతున్నాం. అందుకని మనము సంఖ్యాకాలంలో ఉన్నాము. అందుకని లెక్కల యుగం అంటారు దీన్ని, మ్యాథ్స్ యుగం అంటారు దీన్ని. అందుకని లోకంలో కూడా మ్యాథ్స్ బాగా వర్ధిల్లినటువంటి, అందుకని ప్రతి దానిలో కూడా లెక్కలు. ఇక అదేనా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, లెక్కలు.
అందుకని టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోయినటువంటి కాలం, మానవ జ్ఞానం పెరిగిపోయినటువంటి కాలం. ఎక్కడి నుండి మానవ జ్ఞానం పెరిగింది? లోకన్న దగ్గర నుండి. ఏడవ దగ్గరకు వచ్చేటప్పటికి ర్యాకెట్ల పైకి పంపడం. అర్థమైనా? అంటే 7వ సంఘ కాలంలో ర్యాకెట్ పైకి పంపడం జరిగింది. కారణం ఏమిటి? మనము కూడా ర్యాకెట్ లాగా పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఉన్న కాలం ఏమిటనంటే పక్షిరాజు కాలం. పక్షిరాజు కూడా ర్యాకెట్ లాగా అలా పైకి, పక్షిరాజు అంత ఎత్తుకి ఏ పక్షి కూడా ఎగరలేదు, పైకి వెళ్ళలేదు. అలా ర్యాకెట్ వెళ్ళినట్టుగా ఏది కూడా పైకి వేయడం. అందువల్ల చంద్రమండలం మీదకు లేకపోతే పైన ఏమున్నాయా పైన తెలుసుకోవడం కోసం పైకి పంపుతూ ఉంటారు. కానీ నిన్ను ఈ యొక్క వర్తమానము ర్యాకెట్ వెళ్ళి నిన్ను పైకి తీసుకుని, అందుకని పక్షిరాజులకి ఇప్పుడు ఇది ఎగిరి ఎగిరి ఉండే కాలం కాదు, కానీ ఇక పూర్తిగా ఎగురుకుంటూ ఇంకా పైకి వెళ్ళిపోయే కాలం. 8వ దినము వేకువజాము ఆయనగా మరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నామండి? పక్షిరాజు కాలంలో మనం ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో శరీర రూపాంతరం చెంది ఈ 4వ కాలము అనగా ఈ యొక్క పక్షిరాజు కాలము 4వ జాము, 4 పక్షిరాజు. అందుకని 4వ ముద్రలో ఆయన రాకడా, 7వ ముద్ర ఆయన రాకడా, కానీ 4లో జరుగుతూ ఉంది. ఎందుకంటే 5, 6 యూదులు, 5, 6 ముద్రలు ఎవరు చెప్పండి? యూదులు. 4 ముద్రలు, 7వ ముద్ర మనది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం దగ్గర ఉన్నాం. 3 అధ్యాయంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాలు అయిపోయాయి. ఇప్పుడు 4కు వచ్చేటప్పటికి 7వ సంఘకాలంలో అనగా 7 సంఘకాలం తర్వాత 4లో ఎక్కిరమని పిలుస్తున్నారు. అందుకని ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీద మారి ఎక్కిరమని పిలుస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. ఇది ఎక్కి వెళ్ళే కాలము. సరే, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది నీతిమంతులు ఎవరో దుర్నీతి పరులు ఎవరో తెలుసుకునే కాలము, ర్యాకెట్ కాలము, శాటిలైట్ కాలము,